నాటకరంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించి కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ఒక మంచి పేరుని సంపాదించుకుని నటనతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ ఎవరైనా ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్న కైండ్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ కాదంబరి కిరణ్ కుమార్ గారితో ఈరోజు మన క్లాసిక్ టైమ్స్ విత్ ప్రవీణ. కమెడియన్ నుంచి కామన్ మ్యాన్గా మారాను, మనం సైతం కాదంబరి గ్రూప్ అంటూ ఎన్నో విషయాలు ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి కాదంబరి కిరణ్ కుమార్ గారు ఉన్నారు. హలో సార్. మనం సైతం కాదంబరి కిరణ్, దీని గురించి చెప్పండి సార్. అంటే ఎలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారు? సహాయం ఎవరికి కావాలో, నాకు సహాయం చేయాలంటే నాకు ఎవరు చేయాల, నేను నిలబడటానికి నాకు ఎవరు సహకరించలేదు, నేను ఎలాగ నన్ను పడగొట్టాలా అని నాకు ఉన్న ఆధారాలన్నీ కూడా తీసేశారు. దానికి కొండకొచ్చో కులం, ప్రాంతం, పరిస్థితి, ఆర్థిక స్థితి, ఇవన్నీ కారణాలని ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గుండె నిబ్బరంగా ధైర్యంగా ముక్కుసూటిగా నేను ఒప్పుకున్నా. చలనచిత్ర పరిశ్రమలో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉంటే ఒక మనిషిని పాడు చేయగలవు అని నిరూపణ అయినాయి. ఆ నిరూపణ నా వల్ల అయినాయి. అందువల్ల నా చుట్టూరా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు కొంతమంది మొహమాటంతో అడగలేరు, కొంతమంది అడిగితే ఏమనుకుంటామో అని అడగలేరు, కొంతమంది సాత్వికారంతో అడగలేరు. కొండకొచ్చో నీ దగ్గర ఇవన్నీ దాటుకొని వచ్చి నాకు ఒక సహాయం చేయవా అన్నాడంటే అందులో కల్మషం వెతకూడదు, ఫస్ట్ సహాయం చేయాలి. ఈ సహాయం చేయడానికి వాడు నా కులమా, నా ప్రాంతమా, నా ఏరియానా, నా బామ్మర్దా, నో. ఎందుకంటే మనకి ఆకలేసింది, 3 రోజులు అన్నం లేదు, 4 రోజులు అన్నం లేదు. ఎవరైనా అన్నం పెడితే పెట్టేవాళ్ళు చేయి కడుక్కున్నారో లేదో అని కూడా ఆలోచించకుండా ఆపగా భోజనం చేసి కడుపు నిండా అమ్మా అంటావే. నువ్వు అన్నం పెట్టాలంటే ఫస్ట్ నీ బామ్మర్ది అయి ఉండాలా, నీ కులవాడు అయి ఉండాలా, మీ ఏరియా వాడు అయి ఉండాలా, నీ ప్రాంతం అయి ఉండాలా, మీ రాజకీయ పార్టీ అయి ఉండాలా. వాట్ ఈస్ దిస్? అప్పటికి నువ్వు అనుకున్న ఈ అన్నం పాడిపోద్ది. అవునండి. నో, మనం ఏదైతే తింటున్నప్పుడు మనకి ఏది గుర్తు రాలేదో పెడుతున్నప్పుడు గుర్తు రావడానికి వీలు లేదు. అలా పెడుతున్నప్పుడు అలా గుర్తు రాకుండా ఉండేవాడినే నేను నమ్ముకుంటా. వాడు ప్రాంతం ఏమైనా కావచ్చు, వాడు కులం ఏమైనా కావచ్చు, ఏమైనా కావచ్చు. అంటే మనం సైతం ఇప్పుడు అదే నేనేంటంటే మనం సైతంలో 250 మంది ఉన్నారు. ఇందులో పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, క్రియేటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. నేను ఎవరినైనా నేనేమడుగుతానంటే పలానా వ్యక్తి, ఈ వ్యక్తికి పలానా ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంకి ఈ డాక్టర్ని సంప్రదించాం, ఇంత అవుతుందని చెప్పారు అని అన్నీ పోస్ట్ చేస్తా. కాబట్టి దీనికి హెల్ప్ చేద్దాం బాస్ అంట అని నేను 1000 రూపాయలు అనౌన్స్ చేస్తాను. 1000 రూపాయలు అడుగుతా ఎవరిని అడిగినా కానీ. 1000 రూపాయల కంటే ఎక్కువ అడగను. ఎందుకంటే మీరు 10,000 ఇస్తే మళ్ళీ నేను మిమ్మల్ని అడగలేను. నా చుట్టూరు పేదవాళ్ళే ఉన్నారు, అందరికీ హెల్ప్ చేయాలి. ఒక్క రోజులోనే మీరు 10,000 ఇచ్చేస్తే అంచేత వద్దు, 1000 రూపాయలు ఇవ్వండి. 10 మంది దగ్గర 10,000 తీసుకొని, 100 మంది దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించి ఆ ఫీజు కట్టి చేస్తే నెక్స్ట్ డే కూడా 1000 రూపాయలు అంటే మనకు పొద్దున్న ఇస్తే మధ్యాహ్నానికి అయిపోతుంది ఖర్చు. ఒక పూట ఖర్చు అయినా మీరు ఆపుకొని 1000 రూపాయలు ఈజీగా ఇవ్వగలరు. మిమ్మల్ని ప్రతిరోజు అడగాలి నేను. అలా చేసి ఈ మనం సైతం చేస్తున్నా దీన్ని ఒక ఉద్యమంలా చేయాలని నా కోరిక. ఎందుకంటే చేయాలి, మన చుట్టూరా పేదవాళ్ళకి మనకి ఏమైనా కష్టం వస్తే ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి సహాయం చేస్తాడు. కష్టం వస్తే సహాయం చేస్తాడనే నమ్మకం ఉంటే చాలు, కష్టం రాకుండా బతకగలడు పేదోడు. అవునండి. మనకు కష్టం వస్తే మనకు ఎవరు లేరు అంటే కృషించిపోతాడు, ప్రాణం పోద్ది. నా ఉద్దేశం ప్రాణం నిలబెట్టాలి. ప్రతి వాళ్ళకి మనకి హెల్ప్ చేయాలని ఉంటుంది. కానీ మన దగ్గర ఇంతే ముద్దు ఉంది కదా, ఇంత ముద్దు పెడితే ఎవడు కడుపు నిండుతుంది, వద్దులే అనుకుంటారు. కానీ 10 మెతుకులు కలిస్తే ముద్దు అవుతుంది, 10 ముద్దలు కలిస్తే ఒక జీవితం అవుతుంది. అది నమ్మినండి, నేను ప్రూవ్ చేసిన నేను. అందుకని నా చుట్టూరు ఉన్న ఫ్రెండ్స్ని కూడా అలాంటి వాళ్ళని, నీతో 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నీ మెంటాలిటీ ఇలా ఉంది అని అంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వమా అని అంట. ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం, నేనే ఇబ్బంది పెట్టను. మళ్ళీ ఎప్పుడైతే నిన్నగాక మొన్న ఒక చిన్న పాప ఒక ఫోటో పెట్టింది ఇందులో మనం సైతం గ్రూప్లో. ఈ పాప ఏంటంటే ఒక కూరగాయల బండి వాళ్ళ పాప. ఎవరో ఒక అమ్మాయి నాకు పరిచయం చేసి, ఈ పాపకి 2 చెవులు ప్రాబ్లం ఉన్నాయి, థ్రోట్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయించాలి, డబ్బులు అవుతాయండి. ఎక్కడమ్మ చూపించారు? మన మైక్రోకేర్ హాస్పిటల్లో డాక్టర్ స్వయం ప్రకాష్ అని, శ్రీప్రకాష్ అని. నేను వెంటనే ఐపీడీ డాక్టర్ గారు, అతను చిన్నపిల్లడు,
నువ్వు కుర్రాడు బాస్, నీకు ఎంత లైఫ్ ఉంది, మరి ఈ పిల్ల పేద పిల్ల, నువ్వు ఎంత అంటే ఎంత ఇవ్వలేను, 75,000 ఎంత అవుతుంది అన్నాడు ఆయన. నేను చేయలేను బాస్, నీ కడుపులో తలకాయ పెడుతున్నాను అన్న. మీ దగ్గర ఎంత ఉంది కిరణ్ గారు, మీరు నాకు తెలుసు, మీ దగ్గర ఎంత ఉంది అంత కట్టేసేయాలని సార్ అన్నాడు. ఐ హ్యాడ్ 40,000 రూపీస్ ఇన్ మై పాకెట్. 40,000 ఇచ్చేసి ఇంకో 5,000, 45,000 ఇచ్చేస్తే ఆ పాపకి 2 చెవులకి, ముక్కు, త్రోటు 4 ఆపరేషన్లు చేశాడు ఆయన. తర్వాత 2-3 నెలలకి ఆ అమ్మాయి నాకు మెసేజ్ పంపించింది, సిరి అని బేబీ, 3వ తరగతి, క్లాస్ ఫస్ట్ వచ్చాను అంకుల్ నేను అని. నిన్న కాక మొన్న ఒక ఫోటో పెట్టింది, చక్కగా ఇంకొంచెం పెద్దగా నీట్గా. మా వాళ్ళందరికీ పెట్టా, ఇతులారా ఈ అమ్మాయిని గుర్తుపట్టారా, మనం సైతం మన టీం అంతా ఆపరేషన్ చేయించాం కదా, ఆ బేబీ సిరి అని. అంటే అందులో ఎంత తృప్తి ఉంటుంది. ఇప్పుడు ఆ పాపను కూడా గ్రూప్లో పెడతాను నేను, ఎందుకంటే తనలాంటి కష్టం ఉన్న వాళ్ళకి కాదంబరి అంకుల్ ఎలా చేస్తాడు. సో ఇమీడియట్గా ఇంకోళ్ళు ఎవరినో వస్తారు. వేరొక అమ్మాయి వచ్చింది, ఒక ఇంట్లో పని మనిషి కూతురు, రోజు 10th క్లాస్ పిల్ల, రోజు చెవు పోటు వస్తుందని. చెవు అనగానే మైక్రోయిన్, స్వయం ప్రకాష్ గారు ఏం చేయాలండి, చాలా పెద్ద ఆపరేషన్ సార్ ఇది, ఇలా చేయాలి ఎంత అవుతుందండి, నా దగ్గర ఏం చేయమంటారు సార్. 75,000 పోగు చేసి అమ్మాయికి ఆపరేషన్ చేయించారు. చక్కగా అమ్మాయి ఇప్పుడు చదువుకుంటుంది, ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యింది. ఎవరో ఒక కాళ్ళు లేవు, ఒక అబ్బాయి కొడుకు ఫీజు కట్టాలి, ఎవరెవరో ఎక్కడెక్కడ హెల్ప్ చేస్తున్నారు, దీనికి టైం లేదు, పైగా అందరూ మళ్ళీ అడగలేను అంటే పద్మావతి గారని ఒక ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారు. వెంటనే ఆయన ఫోటో పెట్టి, బాబు ఫోటో పెట్టి, బాబు స్కూల్ ఫోటో పెట్టి, ఎంత ఫీజు కట్టాలి, 15,000, 16,000 కలెక్ట్ చేసి ఇచ్చేసాం. సో ఎక్కడైనా అలా చేయటం వల్ల ఏంటంటే ఒక ప్రాణం నిలబడిపోద్ది, ఒక జీవితం నిలబడిపోద్ది. సో ఇదే మనం సైతం. సో మనం సైతంలో మీతో పాటు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. 250 మంది యాజ్ ఇట్ ఈస్ ఉంటారు. సినిమా వాళ్ళు ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారు? మన వాళ్ళంతా ఇప్పుడు నాకు ప్రవీణ్ కుమార్ యాదవ్, శ్రీశైలం యాదవ్ గారు అబ్బాయి, సనా, బందర్ బాబీ, నాటుకోడి, ఇవన్నీ ప్రొడ్యూసర్, ఇలాంటి వ్యక్తులందరూ కూడా నా చుట్టూరు ఉండి, అన్నయ్య మీరు తలుచుకోండి, అన్నయ్య మీరు అనౌన్స్ చేయండి, వెంటనే మేము ఉంటాం. పద్మావతి గారు, వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఇప్పుడు దాన్ని ట్రస్ట్ చేయాలి నువ్వు అని ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కోసం మనం సైతం కాదంబరి గ్రూప్ అని రిజిస్ట్రేషన్కి పంపించి, ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయింది. అది పెద్ద ఎత్తున చేద్దాము, పేదోళ్ళకి తక్కువ అమౌంట్లు పెట్టుకుని ఎక్కువ మందికి చేద్దాం చేస్తూ ఉన్నాం. సో ఈ సహాయం అనేది ఎవరెవరికైతే నీడీ ఉన్నారో అందరికీ చేరాలి. నిన్నగాక మన లైఫ్ మ్యాన్ కూతురు, చిన్న పాప, 4 years పాప, ఆడుకుంటా తల్లి స్నానానికి నీళ్లు పెట్టింది, వేడి నీళ్ళు, సబ్బు తేయడానికి వెళ్ళింది. ఈ పాప అందులో బకెట్లో పడిపోయింది, కాలిపోయింది. పొద్దున్న ఏదో ఎక్కడ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఒక ఆయింట్మెంట్ రాశారు, పంపించారు. మధ్యాహ్నం నుంచి ఆ అమ్మాయికి ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయింది, చిన్నపిల్లల. రాత్రి 10 గంటలకు నేను భోజనం చేసి నా పనులన్నీ చేసుకొని భోజనం చేద్దామని కూర్చున్నా. లైట్ మ్యాన్ యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీ మా ఇంటికి వచ్చారు. ఈ టైంలో వచ్చారంటమ్మా, మా మెంబర్ లైట్ మ్యాన్ పాప ఇట్లా ఏం చేయాలన్నా, ఏం చేయమంటారు, హాస్పిటల్ ఎక్కడ జాయిన్ చేసుకోవట్లేదు, ఆ పిల్లకి ఇరిటేషన్ ఎక్కువైపోతుంది, ఏడ్ చేస్తుంది, ఏం చేయాలి. పదండి అని నేనే కార్ డ్రైవ్ చేసుకుంటే వాళ్ళిద్దరిని ఎక్కించుకొని, అప్పటికి డ్రైవర్ కూడా వెళ్తా ఉంటే ఇక్కడ నీలోఫర్కి వెళ్తున్నాను. అక్కడ జాయిన్ చేసుకుని అన్నారని వేరే హాస్పిటల్, మళ్ళీ అక్కడ జాయిన్ చేసుకుని అన్నారని ఉస్మానియా, మళ్ళీ ఉస్మానియా. ఈ డ్రైవింగ్లోనే నాకు తెలిసిన డాక్టర్లు ఎవరెవరు ఉన్నారు, ఈ టైంలో ఎవరిని స్పందిస్తారు, నిద్రపోతారు, అది అన్టైం. అయినా నాకు బాగా స్నేహంగా ఉండే డాక్టర్ చంద్రకాంత్ గారని పెద్ద ఆయనకి ఫోన్ చేసి, సార్ నాకు ఒక పాప, చిన్న పాప ఇలాగ కాలిపోయిన గాయాలతో ఉంది, నేను ఉస్మానియాకి తీసుకెళ్తున్నాను, వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్తున్నాను, నేను వెనకాల వెళ్తూ ఉన్నాను, నాకు అక్కడ ఎవరైనా అడ్రస్ చెప్పండి సార్ అంటే, నా బ్యాచ్లో ఒక అమ్మాయి ఉంది, తన శిష్యురాల్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి బర్న్స్ వార్డ్ హెడ్ అమ్మాయి, మీరు ఆ అమ్మాయి నెంబర్ ఇస్తానంటే ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చాడు. ఆ డాక్టర్ ఆ టైంకి నిద్రపోతా ఉంది పాపం. నేను ఆవిడకి మెసేజ్ ఇచ్చి బాధ పెట్టి లేపి ఈయనతో ఫోన్ చేయించి 11 గంటలకి ఆవిడని డిస్టర్బ్ చేసి పాపం ఆవిడ రికమెండేషన్ తోటి, ఆవిడ ఫోర్స్ తోటి, బలంతో, ఉస్మానియా హాస్పిటల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఇక్కడేమో ఇప్పుడేం కుదరదు భయ, ఏంద్రా నువ్వు, ఇట్లా వాళ్ళందరినీ బెదిరించి బామాలి కడుపులో తలకా పెట్టి మొత్తానికి ఆ పాపని ఆ డాక్టర్ గారి దయ వల్ల జాయిన్ చేయించి రాత్రి 1 గంటకి ఆ డాక్టర్ గారు ఇంట్లోంచి బయలుదేరి ఈ పాపను చూడడానికి వచ్చి, కాదంబరి గారు ఎంత కష్టపడ్డాడంటే ఎంత కష్టం ఉందో చిన్నదానికి అని వచ్చి తన స్పెషల్ కేర్ తీసుకొని తన వార్డ్స్లోకి షిఫ్ట్ చేసుకొని నెక్స్ట్ డే వారం రోజుల్లో ఆ అమ్మాయిని క్యూర్ చేసి ఇంటికి పంపించింది చిన్నపిల్లలు. నేను మళ్ళీ పట్టుకెళ్ళి, అమ్మ అంతకుముందు వేరే ప్రైవేట్ హాస్పిటల్లో 4.5 లక్షల రూపాయలు అవుతుంది, 2 లక్షలు కట్టండి అని ఒక చోట, 5 లక్షల రూపాయలు అవుతుంది, 1.5 లక్షలు కట్టండి అని ఒక చోట ముందు చెప్తే
నయా పైసా కట్టించకుండా ఉస్మానియా హాస్పిటల్లో ఆ తల్లి దయ వల్ల ఆ పాపను వారం రోజులు ఇంటికి తీసుకెళ్ళారు. ఇందులో ఉన్న తృప్తి. అవునండి. వాళ్ళ యూనియన్ అందరూ కలిసి జనరల్ బాడీ పెట్టుకొని కాదంబరి బాగా ఎక్కువ కాలం బతకాలని క్లాప్స్ కొడతారు. చాలా నాకు అది. అవునండి. ఆ బ్లెస్సింగ్స్ చాలు మీకు, ఆ మీ బ్లెస్సింగ్స్ చాలు. కుటుంబానికి. అంటే నేనేమంటున్నానంటే అలా చేయగలిగిన దమ్ము చాలామందికి లేదు. అవును. శక్తి ఉంది, వాళ్ళు చేయరు. పేదవాడ చి అసహ్యం, మూసి, నది, కంపు, అది అరే వాడిలో కూడా ప్రాణం ఉందిరా, వాడు కూడా సాటి మనిషి, వాడిని మనిషిగా చూడు. సాటి మనిషిని మనిషిగా చూడకపోతే నువ్వే మనిషివి. అంటే నువ్వు తల్లిని చూడవు, తండ్రిని చూడవు, భార్యను కూడా చూడవు, వాళ్ళు సాటి మనుషులే. అవును. సో నేను ఇలా సెంటిమెంటే లేదు, ఇలా ఫ్రెండే లేదు, ఫ్రెండ్లీ నేచరే లేదు. ఇది నేను తీసుకున్నాయి. సాటి మనిషిని మనిషిగా చూడకపోతే వాడు మనిషే కాదు, వాడికి ఏ బంధము ఉండదు. ఫస్ట్ బేసిక్గా అవును. మన ప్రొఫెషన్ అదొక తల్లి, సాటి మనిషి ఒక మనిషి, ఈ నమ్మకపోతే మన బతికనవసరం. ఏ పని చేసినా మెకానికల్గా చేయలేం. సో మీలో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంది. చాలా మంది వాళ్ళ కష్టాలు వస్తే మీ దగ్గరికి వస్తారు, సినిమా పరిశ్రమలో కూడా. అవును. మేము తెలుసుకున్నాం బిందు మాధవికి, అలాగే ఐరన్ లెగ్ శాస్త్రి గారి విషయం మీరు చాలా హెల్ప్ చేశారు అని. బిందు మాధవ్ గారు సీనియర్ ఆర్టిస్ట్, హాస్పిటల్లో ఉందని, నిమ్స్ హాస్పిటల్లో ఉందని చెప్పారు. ఇమీడియట్గా ఎంత అవుతుంది అంటే రేపటితోటి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది. నాని అని వాళ్ళ అబ్బాయి మేనల్డ్, రేపటి నుంచి ట్రీట్మెంట్ చేయాలంటే ఆవిడకి ఆరోగ్యశ్రీ కార్డు అయినా కావాలి, డబ్బైనా కావాలి. ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా రేపటితోటి ఈ బిల్ క్లియర్ చేయాలి. బయటికి తీసుకెళ్ళిపోయారని రాసుకొని క్లియర్ చేసుకొని అది ఎంత కట్టాలి అని 66 రూపాయలు, 66,000, 67,000, 68,000 అంత ఉంది ఆ రోజుకి. నిమ్స్ డైరెక్టర్ అప్పుడు నరేంద్రనాథ్ గారు, డాక్టర్ గారు, నాకు ఆయన ముఖ పరిచయం. నేను ఎవరికైనా పరిచయమే కానీ ఆర్టిస్ట్ని కాబట్టి. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళా, సార్ నేనేమీ చేయలేను, నాకు రూల్స్, ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ కాబట్టి రేపు మార్నింగ్ కల్లా మీరు ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకొని రేపు మార్నింగ్ కల్లా ఈ డబ్బు కడితే నేను మంచి ట్రీట్మెంట్ మాత్రం నేను ఇస్తాను సార్ నిమ్స్లో అని ఆయన ప్రామిస్ చేశారు. వెంటనే అక్కడి నుంచి డైరెక్ట్గా ఫిల్మ్నగర్ వెళ్ళా, కోట శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళా. కోటన్నా ఏంటి 5,000 కావాలన్నా, 5,000 కావాలన్నా, ఏదో మంచి పనిగా వాడుతావులే ఉండు అన్నాడు. లోపలికి వెళ్ళి ఎందుకుటే బిందు మాధవ్ అని ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉండేది కదా, బెడ్ మీద ఉంది, మరి ఇదేం సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ అడగను. అప్పుడు ఈ పెద్ద ఇష్యూస్కి 5,000 అడిగాను పెద్దవాళ్ళని. ఈ గ్రూప్లో అయితే 1,000 తీసుకున్నా. కోట శ్రీనివాసరావు గారు 5,000 ఇచ్చారు, ఆ ఫోటో పెట్టేశాను. ఆల్రెడీ వాళ్ళ మేనల్డ్ ఫాలో అవుతాను. ఛాంబర్ దగ్గరికి వచ్చా, తనిఖీల భరణి గారికి ఫోన్ చేశాను, నాకు ఒక 5,000 కావాలన్నా, ఇచ్చాడు. రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేశాను, ఒక 5,000 కావాలన్నా, ఇచ్చాడు. నాగబాబు ఫోన్ చేశాను, నేను పలానా చోట ఉన్నాను, నీకు పంపించేస్తాను, ఎక్కడంటే అక్కడ 5,000 తీసేసుకో అన్న. అలా 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 మార్నింగ్ 10 o'clockకి 80,000 కలెక్ట్ చేశాను. నరేంద్రనాథ్ దగ్గరికి వెళ్ళిపోయాను, ఆయన ఇట్లా పట్టుకున్నాను నన్ను. అందుకేనండి మిమ్మల్ని చాలామంది పొగుడుతూ ఉంటారు, నాకు అర్థమయ్యేది కాదు. ఆయన కేబీఆర్ పార్క్లో వాకర్, నేను వాక్ చేస్తుంటాను, నన్ను అందరూ విష్ చేయడం చూసి నా గురించి ఎప్పుడు అడుగుతూ ఉండేవాడంట. అందరూ చెప్తూ ఉంటారు మీ గురించి, నాకు నేను ఇలా పట్టుకున్నాడు. సాటి ప్రాణం సార్, చంపుకోలేం కదా. అవునండి, చంపుకోలేం కదా, మా ఆర్టిస్ట్ పైగా అని డబ్బు కట్టేశాం. ఈ లోపల మహానుభావుడు కేసీఆర్ గారు, నేను చెప్తున్నా, పెద్దవాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తాడు, పేదవాళ్ళ గుండెల్లో మాత్రం పండగ చేపిస్తాడు ఆయన. పేదవాళ్ళు అంటే మరి ఆయనకి ఎందుకని ఇష్టమో ఎలా ఇష్టమో తెలియదు, కానీ చిన్నవాళ్ళు పేదవాళ్ళకి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఆయన. నాకు నేనే రాజకీయ పార్టీ కాదు, ఇంకోటి కాదు, అసలు ఈ పార్టీ అసలు కాదు, కానీ ఆయన సీఎం అయిన తర్వాత ఆయన చేసే పనులకి ఎప్పుడైనా సరే ఆ పార్టీ జెండా పట్టుకు తిరగాలని తాతాలాడుతున్న వ్యక్తిని నేను. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు, కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు నేను మెసేజ్ పెడతా, అన్నయ్య పలానా చోట ప్రాబ్లం ఉందని, స్పాట్లో ఆయన వాళ్ళ ఆఫీసర్కి చెప్తారు, వాళ్ళ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి చెప్తారు, అన్నయ్య గౌరవ మంత్రి గారు నువ్వు ఇలా చెప్పావంటే ఇలా చెప్పారు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని చెప్తారు. అలా చేస్తూ ఉంటాను నేను. అయితే కేసీఆర్ గారు నాకు ఆయన ఎప్పుడో దగ్గరగా చూశాను తప్ప ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను దగ్గరగా చూడలేదు, షేక్ హ్యాండ్ కూడా ఇప్పటివరకు తీసుకున్నది లేదు. కానీ
ఆయన ఐడియాలజీ పేదవాళ్ళకి ఎన్ని స్కీములు పెట్టాడంటే ఆయన పేదవాళ్ళ గుండెల్లో పండగ అనమాట అతను. అందుకని ఆయన నేను ఎందుకు చెప్తున్నానంటే స్ట్రెచ్చర్ తోటి ఆ మేనల్ని ఇచ్చి ఈవిడ్ని సీఎం క్యాంప్ ఆఫీస్కి పంపించి అక్కడ ఎవరో ఉంటే బతివాలి చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. 10:30, 11 కల్లా వెనక్కి వీడిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఈ లోపల మేము డబ్బులు కడితే 3-4 నెలలు బతికింది ఆవిడ. లేచి నాకు ఒకరోజు ఫోన్ చేసింది. నేను ఎక్కడో శ్రీమంతుడు అనే సినిమా కారైకూడి దగ్గర ఎక్కడో ఒక టెంపుల్ దగ్గర షూటింగ్ చేస్తుంటే, బాబు నేను బిందుమాధవని మాట్లాడుతున్నాను బాబు, నా ప్రాణం పోసారా నాయన నువ్వు. అది చాలు మనకి. ఆ తర్వాత ఆవిడ చనిపోయింది. ఒక 6 నెలల తర్వాత ఊరికి తీసుకెళ్లారు, చనిపోయింది. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ ప్రాణాన్ని అప్పుడైతే నేను అనాథగా నేను వదలలేను. అలా మనం దిగి దాన్ని కూడా రాజకీయం చేశారు. ఆవిడ మెంబర్ కాదండి అని. ఇంకోటి ఆవిడ ఒక డైరెక్టర్స్ అసోసియేషన్లో కేశవ అని పద్మాలయ స్టూడియోస్లో అక్కడ పనిచేసేవాడు. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆ కుర్రాడు. 2nd ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడు ఒకసారి. 2 కాళ్ళు ఇరిపోయాను. మల్లికార్జున కో డైరెక్టర్ నాకు ఫోన్ చేశాడు, పరచూరి గారి శిష్యుడు. అనయ్య నిమ్స్లో ఉన్నాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ అని పడిపోయాడు. వెళ్ళిపోయా. 2 కాళ్ళు ఫోటో తీసా. మా అసోసియేషన్కి వచ్చా. డైరెక్టర్స్ అసోసియేషన్లో అంతా అతను మెంబర్ కాదు. బట్ మనం ఏమైనా చేద్దాం. మెంబర్ కానివాడికి మేమేం చేయలేమండి. ఇంకోడెవడో ఒక అడుగు ముందుకేసి వాడు 2 చేతులు కూడా విరిచేయాలి బాస్, మెంబర్షిప్ తీసుకోలేదు, 4 సినిమాలు చేశాడు. పేదవాడు అయ్యా, ఎందుకు అలా మాట్లాడతాం. ఓకే, ఇటెల్లా ఒకరోజు షూటింగ్లో కూర్చున్నాం. దాసనారాయణరావు గారి దగ్గర ఒక ట్రస్ట్ ఉంది, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రస్ట్. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ డబ్బు యాజ్ ఇట్ ఈస్ తీసుకొని వచ్చి పేదవాళ్ళకి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఏదైనా అప్లై చేసుకుంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రస్ట్ ద్వారా దాసనారాయణరావు 25,000 రూపాయలు ఆయన చైర్మన్గా ఇస్తారు. అక్కడ పెట్టా. ఎవరు రికమెండ్ చేశారు? ఇది కాదంబరి కిరణ్ పర్సనల్గా రికమెండ్ చేశారేంటి అంటే ఓట్ల కోసమా ఇంకోట అని ఎవడో ఒక అతను ఎవరో కామెంట్ చేశారంట. సర్లే, ఒకళ్ళు కామెంట్ చేసిన తప్పు కదా మనం ఇవ్వటం. ఆయన ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. నేను ఏం చేయగలను? అగైన్ ఇంతకుముందు చెప్పాను స్కీమ్. కూర్చొని ఉన్నా. పోసాని కృష్ణమూర్తి గారు స్రవంతి మూవీ సినిమా, పోసాని కృష్ణమూర్తి గారు ఎదురుకుండా ఉన్నాడు. ఏంటి అన్నయ్య నువ్వు అంత ఎప్పుడు యాక్టివ్గా ఉంటావు, డల్గా ఉన్నావు ఏంటి అన్నాడు ఆయన. అన్న పేదవాడికి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి అన్న, నా దగ్గర 15,000 ఉంటే ఇచ్చేసాను, నాకేం చేయాలో తెలియట్లేదు, ఎంత కావాలి? ఇప్పుడు 25,000 కావాలన్నయ్య. నేను ఇస్తాను అన్న. నువ్వు 5,000 ఇయ్య అన్నయ్య, నువ్వు ఇస్తే 5,000 సంతోషం అన్నయ్య. వెంటనే వాళ్ళ పురుషోత్తమని వాళ్ళ అసిస్టెంట్ ఒక అతను పిలిచి 5,000 తీసుకొని కాదంబరి అన్నకి ఇచ్చేసి, ఒక్క నిమిషం రవికిషోర్ గారు అని స్రవంతి రవికిషోర్ గారిని, నాకు ఒక 5,000 కావాలండి. ఏ అన్నయ్య అన్నాడు ఆయన. కాదంబరికి తర్వాత చెప్తాను నేను, ఒక 5,000 తీసుకొని తీసుకొని నాకు హీరో శ్రీకాంత్ నాకు ఇలాంటి ఎప్పుడైనా వచ్చినప్పుడు తనతో కూడా చెప్తూ ఉంటాను. అంటే 2-3 ఇష్యూల్లో చెప్పాను ఎక్కువ. ఈ గ్రూప్ పెట్టుకున్న తర్వాత ఇవి తగ్గిపోయినాయి. శ్రీకాంత్ మాట్లాడి, కాంతి, నేను కాంతి అంటాను, ఒక 5,000 కావాలి కాంతి, తీసుకో అని బ్యాగ్ ఉంటుంది కారు, బ్యాగ్ తీస్తే 5,000 ఎందుకు అని తీసుకున్నాకే చెప్తాను నేను. ఎవరు అడగరుగా, అడిగితే అడగను మళ్ళీ కదా. నీకు ఎందుకు 5,000 అంటే మన క్యారెక్టర్ లేదు. సో చెప్తా ఉంటే, లేదు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా అయింది, ఆపరేషన్స్ చేపిస్తున్నాను, ఇప్పుడు 3 ఆపరేషన్లు అయింది, రేపు ఇంకో 4 ఆపరేషన్ ఉంది అని. ఇప్పటికి నేను 5 ఆపరేషన్ చేయించాను కుర్రోడికి. అతను 5,000 ఇస్తుంటే నేను ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నప్పుడు పక్కనే ప్రభు అని ఆర్టిస్టు, అతను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ కూడా, క్రికెటర్ కూడా అతను, అన్నయ్య నా దగ్గర 2,000 ఉన్నాయి అన్నయ్య, ఈ కార్యక్రమానికి వాడన్నయ్య, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి ఆ 2,000 తీసుకొని ఆపరేషన్ చేయించి. అంటే వీడు మెంబర్ కాదు అని యూనియన్స్ ఆప్ చేసేస్తే వాడు ప్రాణం కదా, వాడు మనిషి కదా, సాటి మనిషి కదా, సాటి అసిస్టెంట్ డైరెక్టర్ కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మొన్న అదే కుర్రాడు, అన్నయ్య మళ్ళీ కాలు నొప్పి వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళడానికి ఏమీ లేదు, నేను ప్రస్తుతం నడుస్తున్నాను కానీ నా పరిస్థితి అంటే మళ్ళీ గ్రూప్లో పెట్టి 18,000 రూపాయలు కలెక్ట్ చేసి మనం పంపించాం. కందుకూరు ఆ అబ్బాయి. సార్, మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఇంతమందిని, మీ ఫ్యామిలీ నుంచి మీకు ఈ విషయాల్లో ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో ఇది ఎందుకు చేస్తున్నామో అని అడగకపోతే సపోర్టే. మా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చేసే ఏ కార్యక్రమానికి వాళ్ళు అడ్డు చెప్పరు. అసలు నేనే పని చేస్తానో ఫస్ట్ చెప్పను వాళ్ళకి. నేను దేనికి టెన్షన్ పడుతున్నాను అన్నది అసలు వాళ్ళ దగ్గరికి ఆ టెన్షన్ రాని అని. నేను మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ రింగ్ అయినా కానీ నా ఫోన్ ఎవరు పట్టించుకోరు, నా ఫోన్ ఎవరు అటెండ్ చేయరు. ప్రొఫెషనల్గా కాదంబరి కిరణ్ వేరు, ఫ్యామిలీ కాదంబరి కిరణ్ వేరు.
అమ్మ అతను జేడి చక్రవర్తి అని మన అంటే ఎవరో గడ్డ ఉంటుంది అతని పేరైనా జేడి చక్రవర్తి అంటది. అంటే ఆవిడ అంత దూరంగా ఉంటుంది సినిమాకి, పిల్లలు కూడా అంతే. సో నాకు ఆ రకంగా నేను సేఫ్. సో మీరు ఫ్యూచర్లో పొలిటికల్గా కూడా మీ కెరియర్ స్టార్ట్ చేయబోతున్నారా? పేదవాడికి హెల్ప్ చేయడానికి పొలిటికల్గా వెళ్తే కూడా హెల్ప్ అవుతుందంటే ఎక్కడికైనా వెళ్ళిపోతా. సో టీఆర్ఎస్ పేదవాడికి అన్యాయం జరిగితే పరమశివుణ్ణి కూడా ఎదిరిస్తా. చాలా పెద్దవాళ్ళని ఎదిరించాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. నేను అది గర్వంగా కూడా చెప్పగలను. ఎంతమంది పేదవాళ్ళు ఈరోజు, ఆ రోజు నాగబాబు గారు 28 మందికి పెన్షన్లు 1000 రూపీస్ ఇచ్చి చేసేవారు. ఆ తర్వాత వచ్చిన నాయకులు దాన్ని తుడిచిపెట్టేస్తే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారిని నేను సీట్లో కూర్చోపెట్టిన తర్వాత 38 మంది 39 మందికి ఇస్తున్నాం ఇప్పుడు పెన్షన్లు. అది 2500 ఇస్తున్నాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి. రేపు పొద్దున్న ఇంకా ఎక్కువ, అంటే పేదవాళ్ళకి హెల్ప్ జరుగుతుందంటే ఏ పనికైనా ఎక్కడికైనా ఎలా అయినా వెళ్తా. నేను ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాకు సినిమాటోగ్రఫీ మంత్రి, ప్లస్ మాకు ఒక ధైర్యం అన్న. ఆయన ఏ కష్టమైనా ఆయనకి చిన్నప్పటి నుంచి. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత ఎక్కువ అసోసియేషన్ కూడా ఆయనతోటి ఒక సినిమా పీపుల్గా నాకు ఎక్కువ సినిమా ఇండస్ట్రీలో ఏ కార్యక్రమం అయినా కానీ నా ద్వారానే వస్తుంటారు ఎక్కువ ఆయన దగ్గరికి. ఆయన ఇంటికి నేను మార్నింగ్ ఇంటికి వెళ్తాను, నేను బయట ఎక్కడ కలవను, ఆయన ఇంటి దగ్గర కలుస్తాను. ఆయన లేచి రెడీ అయ్యి కిందకి తన ఆఫీస్ రూమ్లోకి వచ్చినప్పుడు ఒక బ్యాగ్ తెచ్చుకుంటాడు కూడా, అందులో డబ్బు ఉంటుంది. ఫస్ట్ ఆయన చూసేది ఎవరిని తెలుసా? తన నియోజకవర్గంలో తనకు తెలుసున్న ఆ పేదవాళ్ళ కష్టాలు ఉన్నాయి, ఫస్ట్ అవన్నీ వింటాడు, డబ్బులు తీస్తాడు. 5000, 4000, 10,000, 3,000 చేసి ఇది అయిన తర్వాత ఇంకేమైనా ఉంటే మళ్ళీ అసిస్టెంట్లకి, పిఎస్సికి, పిఐకి చెప్పి వాడికి 5,000, వాడికి 6,000, వాడికి 10,000 అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పండి అంటాడు. అప్పుడు నా పెళ్ళికి రా, నా ఆడియోకి రా, నా ఫంక్షన్కి రా, మా ఇంటికి రా అని అప్పుడు పిలుపులు ఉంటాయి. ముందు కష్టాలు, పేదవాళ్ళు, డబ్బు. పర్సనల్గా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రతిరోజు ఇంట్లో డబ్బులు పంచుతాడు ఆయన పేదవాళ్ళకి. ఒక మనిషి చనిపోతే 5,000 రూపాయలు ఇస్తాడు, ఒక మనిషి ఇంట్లో పెళ్ళి అంటే 10,000 రూపాయలు ఇస్తాడు. అంతే. అంటే ఇవన్నీ పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలి, మన దగ్గర ఉండకర్లా. ఇవ్వాలి అనే ఆలోచన ఉంటే ఇక్కడ మీ సెట్లో కూర్చొని నేను 1,00,000 రూపాయలు అప్పు అడుక్కొని నేను కష్టం ఎవరికైనా ఉందంటే నేను చేసేయగలను. ఫిలింనగర్ చౌరస్తాలో కూడా అంతే. అంటే మన మీద మనం సైతం మీరు ఫాలో అయితే నా మీద ఎలాంటి నమ్మకం ఉందో. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు, హాస్పిటల్ ఓనర్స్ ఉన్నారు, ఎంతోమంది పెద్దలు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, హీరోలు ఉన్నారు. వాళ్ళంతా కూడా నాకు ఇచ్చే సపోర్ట్ చూస్తుంటే, ఒకానొక సందర్భంలో ఇండస్ట్రీలో ఒక చావు జరిగితే నేను వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి చేసిన సేవకి ఎంతోమంది నాకు తెలుసున్న వాళ్ళు ఆ రోజు నైటు నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి, నా మొబైల్లో నీ పేరు పెట్టుకున్నాను, అన్నయ్య, బావ, మేనలుడా, తమ్ముడా, బావ, నాకేదైనా అయితే నా ఫ్యామిలీకి నువ్వు ఉన్నావు అనే ధైర్యం ఉంది అని చెప్పారు నాకు. అంతకంటే అలాగే గార సత్యం గారని ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, పెద్ద ఆయన అయిపోయాడు ఇప్పుడు, స్టిక్తో నడుస్తున్న ఒక చాలా గొప్ప మనిషి, గొప్ప చదువుకున్న వ్యక్తి, సాహిత్యం తెలుసున్న వ్యక్తి, మనుషుల్ని ప్రపంచాన్ని చదివిన వ్యక్తి. ఒకరోజు నాకు ఆయన ఫోన్ చేశాడు, కాదంబరి గారు ఒక్క నిమిషం మాట్లాడతాను, చెప్పండి సార్, నాకు ఒంట్లో బాగాలేదు, లేచి బాత్రూమ్కి వెళ్ళాలన్నా కానీ నేను గోడ పట్టుకొని నడిచే పరిస్థితి ఉంది, మా వెర్రిది అంటే పిల్లలు లేరు, వాళ్ళిద్దరు అన్యోన్యమైనటువంటి దంపతులు, ముస్లిం పెద్దవాళ్ళు, వెర్రి బాగులతో నా వైఫ్, దాని ఫోన్లో ఆవిడ ఫోన్లో పైన 1వ నంబర్లో మీ పేరు ఫీడ్ చేశాను, నాకేమైనా అయితే అది 1 నొక్కుతుంది, మీరు వచ్చి నా దహన సంస్కారాలు మీరే చేయాలండి. ఏం మాట్లాడతారు సార్? ఎవరికి వస్తుంది ఆ తృప్తి? ఎస్, కాదంబరి ఉన్నాడు. గార సత్యం గారిలో నా తండ్రిని చూడనా, నా తల్లిని చూడనా, ఎవరిని చూడాలి? అప్పుడు మనం పుట్టినందుకు సంతోషం ఉంటుంది. అది నిజంగా బాధాకరమైన విషయమే, బట్ ఒక అద్భుతం. ఎవరికైనా ఇండస్ట్రీలో అలాంటిది ఉందా? నాకుంది. ఎస్, నాకు అది చాలు. అట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ పేర్లు కూడా నేను ఇన్స్పైర్ అవుతావు అని చెప్తాను. ఎందుకంటే కెమెరా నా జీవితం చాలా చిన్నది, ఇప్పటికిప్పుడైనా నేను వెళ్ళిపోవచ్చు. లైక్ భూమా నాగిరెడ్డి, వాట్ ఈజ్ ఇట్? కెమెరా జీవితం చాలా పెద్దది. కెమెరా ముందు ఉన్నప్పుడు కూర్చోవడం దగ్గర నుంచి కూడా మన బిహేవియర్,
మనలో అహంకారం దానికి రాకూడదు, మన ఎక్స్ప్రెషన్ మాత్రం దానికి వెళ్ళాలి. దాని జీవితం పెద్దది కాబట్టి. దిస్ ఇస్ దిస్. మీ లైఫ్ చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి. అందరికీ ఎవరికొకరికి అంటే మన చేతనైన సహాయం చిన్నదైనా అంటే మనిషివే కదా మనం. గెలితే బాధ వస్తుంది, మనసు నొచ్చుకుంటే బాధ వస్తుంది, ఆనందం ఉంటే అంటే అన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే నేను మనిషినే కదా. ఏఎన్ఆర్ గారిని బుల్లితెరకి పరిచయం చేసింది మీరే, అంటే తీసుకొచ్చింది పెద్ద స్క్రీన్ నుంచి. సో అది ఎలా జరిగింది? అది మీరు తలుచుకున్నప్పుడల్లా మీకు ఎలాంటి ఫీల్ ఉంటుంది? అద్భుతం. అది ఒక చరిత్ర. ఆ చరిత్ర నా సొంతం అవటం అంటే నేనున్న నా తర్వాత కూడా అదొక చరిత్ర కదా. ఏదో ఒక ఫంక్షన్కి వచ్చారు ఆయన. టీవీ చాలా విస్తృతమైన పరిశ్రమ, టీవీకి చాలా రేంజ్ ఉంది. ఎక్కడో అమెరికాలో ఒక టవర్ని కూల్చేస్తే ఆ స్పాట్లో మనం ఇండియాలో ఉండి చూడగలుగుతున్నాం, ఆఫ్రికాలో ఉండి చూడగలుగుతున్నాం, ప్రపంచంలో ఎక్కడ ఉండి చూడగలుగుతున్నాం. టెలివిజన్ పవర్ అది. సో ఈ మాధ్యమంలో కూడా నేను ఉండాలనుకుంటున్నాను. నేను బతికొండగా ఈ మాధ్యమం వచ్చింది, చాలా స్పీడ్గా వస్తుందని అన్నాడు. నెక్స్ట్ డే పొద్దుటే ఎక్స్క్యూజ్ మీ, మీరు మీ ఆప్షన్తో వెళ్ళిపోయారు. బాగా అసోసియేషన్ ఉంది ఆయనతోటి, ఆ చనువు ఉంది. నాకు చాలా ఇష్టమైన ఒక మంచి స్నేహితుడు, నేను నమ్మిన స్నేహితుల్లో ఆ నమ్మకాన్ని చావు వరకు గుర్తుపెట్టుకున్నాడు అచ్యుత్. నేను నమ్మిన స్నేహితుల్లో ఆ నమ్మకాన్ని చావు వరకు ఉంచుకున్నవాడు అచ్యుత్. అచ్యుత్ నేను కలిసి వెళ్ళి మీ ఇద్దరు కలిసి, అప్పటికే నాకు ప్రొడక్షన్ హౌస్ ఉంది, అతనికి ప్రొడక్షన్ హౌస్ ఉంది. అతను తక్కువ చేసినప్పటికీ, నేను సీజన్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పటికీ కలిసి చేద్దాము, ఈ పని చేద్దాం అంటే ఎస్ అన్నాడు. ఫ్రెండ్స్ ఫిలిమ్స్ అనేది పెట్టుకొని టక్మని వెళ్ళి సార్ ఎస్ నేను చేస్తా, మీకే చేస్తా. పక్క రూమ్లోంచి నాగార్జున చూస్తున్నాడు మమ్మల్ని. నాగార్జున గారు చూస్తున్నారు మమ్మల్ని. నాన్నగారు తర్వాత డిస్కషన్ వస్తుంది. అవును వాళ్ళు ఏంటి అసలు అడ్రస్ లేని వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ ఏంటి, మీరేంటి, మీరు యాక్ట్ చేయడం ఏంటి, ఏంటి నాన్నగారు ఇది? వాళ్ళకి నాతో చేయాలనే తలంపు ఉంది కదా, అది చాలా కాస్ట్లీ బాబు, చిన్నబాబు అంటాం. నేను చేస్తే వాళ్ళకే చేస్తాము అని చెప్పాడు ఆయన. జేబేరి సంస్థని, ఇంకో సంస్థని, కేఎస్ రామారావు గారని ఎవరెవరో పెద్ద పెద్ద నిర్మాతలు బుక్స్ పట్టుకుని వెళ్ళి, స్క్రిప్ట్ పెట్టుకుని వెళ్ళి, నాగేశ్వరరావు మీరు మాకు చేయండి సార్ అని. నాగేశ్వరరావు గారు టెలివిజన్కి వస్తున్నారంటే అది ఎంత పెద్ద చరిత్ర. నేను ఒకటే చేస్తా, ఒక సీరియల్ నా జీవితంలో ఇది వచ్చింది కాబట్టి ఈ ప్రక్రియలో నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ఒకటి చేస్తా. అది వాళ్ళకి నేను మాట ఇచ్చాను, వాళ్ళకే చేస్తా, ఇంక చేయను అన్నాడు ఆయన. మట్టి మనిషి. మెల్లగా మేము అప్పుడు మీ ఇద్దరు కలిసి విశ్వనాథ్ గారు మెయిన్ క్యారెక్టర్గా ఒక సినిమా, అశోక్ కుమార్ టీవీ ఆర్టిస్టు మన బ్రదర్, అతను డైరెక్ట్ చేస్తుంటే ఆ సినిమాలో మీ ఇద్దరు నటిస్తున్నాం, నేను అచ్యుత్. ఏదో మాట్లాడతా ఈ డిస్కషన్ ఎలా వచ్చినప్పటికి ఆ సినిమా టైంకి ఆ సినిమా టైం వచ్చినప్పటికి విశ్వనాథ్ గారితో కూడా ఒక ఇది చేయాలనే ఒక తలంపు రావటం, లేకపోతే మేము కలుసుకోవటం, ఇట్లా ఏదో జరుగుతాను. ఏంటి మాట్లాడుకుంటున్నారు వీళ్ళని అనుకున్నాడు. సరే ఆ సినిమాలో ఈ ప్రదీప్ అనే ఆర్టిస్టు కూతురు అందులో నటిస్తుంది. అప్పుడు చిన్నపిల్ల, అతను కూడా వస్తా అన్నాడు. సరే మన ఇద్దరం ఇలాగ నాగేశ్వరరావుతో చేస్తున్నప్పుడు, మనం కంపెనీ పెట్టుకున్నప్పుడు అతను కూడా హీరో కదా టెలివిజన్కి, కలుపుకుంటే బాగానే ఉంటుంది అనే ఉద్దేశంతో కలుపుకున్నాం. మేమంతా కలిసి కూర్చొని చేస్తుంది అశోక్ కుమార్ సినిమాలో, సో ఇతను కూడా కలుపుకున్నాం. అదే అట్లా మేము నలుగురు కలిసి పెద్దగా చేయాలనే ఉద్దేశంతో పరచూరి బ్రదర్స్ని స్క్రిప్ట్ తీసుకున్నాం. వందే మాతరం శ్రీనివాసుని మ్యూజిక్, కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గారిని కెమెరా అడిగాం. ఇంకా అట్లా పెద్ద ఇదంతా చేసుకొని, ఇదంతా స్మాల్ స్క్రీన్, టెలివిజన్ స్క్రీన్, గోల్డెన్ స్క్రీన్ టెలివిజన్. అంటే మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు టెలివిజన్కి వస్తున్నారంటే ఆ రేంజే ఉండాలి. సో ముహూర్తం వరకు వచ్చింది. ముహూర్తానికి చంద్రబాబు గారిని సీఎం ఆయనను పిలిచి, ఆయనతో పాటు 9 మంది మంత్రులు వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో ఒక అద్భుతమైన ఒక దీనిగా స్టార్ట్ చేసాం. ఈ చేయటంలో మేమేమనుకున్నాం అంటే, మేమందరం ఆర్టిస్టులు కాబట్టి మనం నటిద్దాము, ఎవరో ఒకరిని మనం డైరెక్టర్గా నియమించుకుందాం. సో మన ఐడియాలజీ అంతా చెప్పొచ్చు.
మెల్లగా ప్రదీప్ నేను చేస్తాను డైరెక్షన్. అన్నిటికంటే పెద్ద జబ్బు ఏంటంటే మొహమాటం. మనిషిని సంపూర్ణంగా నాశనం చేయగలిగిన కెపాసిటీ మొహమాట అనుకుంది. అవునండి. మొహమాట పడ్డం. అచ్యుత్ అనేవాడికి ఏంటంటే నువ్వు మెగాస్టార్ విరా టీవీకి అనగానే అంతే. అశోక్ కుమార్ కూడా అంతే. ఇలా అలాగా అది మొత్తం ఆ ప్రక్రియ అంతా కూడా ఆ ప్రదీప్ అన్న అతని చేతిలోకి వెళ్ళిపోయింది. అట్ ది సేమ్ టైం మేము ఇమీడియట్గా ఇంకో ప్రాజెక్ట్ చేయాలని విశ్వనాథ్ గారిని మెయిన్ క్యారెక్టర్గా ఒక ప్రాజెక్ట్ చేయాలని జంజాల గారి డైరెక్టర్గా అదొకటి అనుకున్నాం. ఆ తర్వాత మేము అనుకున్న కాన్సెప్టే స్వరాభిషేకం అని ఒక సినిమా విశ్వనాథ్ గారు శ్రీకాంత్ హీరోలుగా ఒక సినిమా వచ్చింది. ఆ కథే మేము చేయాలని అనుకున్నాం. ఇలా జరుగుతున్నప్పుడు చివరికి సరే మేము మొత్తం మా కెరీర్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ మట్టి మనిషి అనే సీరియల్ దీంట్లో ఉండి అలా వెళ్తూ ఉండగా ఇంకా లాస్ట్ ఎపిసోడ్స్ వచ్చినప్పటికి అచ్యుత్ చచ్చిపోయాడు. దీని అకౌంట్స్ ఏంటి అన్నది మాకు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ప్రదీప్ డైరెక్ట్ చేస్తున్నాడో వాళ్ళ నాన్నగారు ఒక ఇన్ఛార్జ్ అయ్యారు, వాళ్ళ తమ్ముడు ఒక సీఈఓ అయ్యాడు, వాళ్ళ వైఫ్ ఒక క్యారెక్టర్ అయింది, వాళ్ళ పాప ఒక సింగర్ అయింది, వాళ్ళ బామ్మర్ది ఒక ఇది అయింది. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రదీప్ ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఓకే. మేము అక్కడ గెస్ట్లు మాత్రమే. ఇనిషియేట్ చేసిన మీరు ఇప్పుడు గెస్ట్ అయిపోయారు. అంతేగా. అంటే మీ ఆఫీస్లో ఉన్నప్పుడు నేను బయట ఉండే కదా, మీ ఆఫీస్ స్టాఫ్కి కానీ మీ నాన్నగారికి కానీ మీ మనుషులకి మేము బయట వాళ్ళే కదా. అలా అయిపోయి చివరికి అది ఎక్కడ ఉంది అన్నది తెలీదు. ఎండ్ ఆఫ్ ది డే చూస్తే 50 లక్షల రూపాయలు నష్టంలో ఇది ఉంది అని పెన్సిల్తో పేపర్ మీద ఏదో రాసి అక్కడ పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఒక్క ఫ్రేమ్ కూడా ఇందులో ఎవరు స్పాన్సర్స్ చూడకుండా జువారీ సిమెంట్స్ అనేవాళ్ళు మొత్తం 52 ఎపిసోడ్లకి స్పాన్సర్షిప్ ఇచ్చారు. ఈటీవీలో అండర్ టేబుల్ అమ్మకాలు ఏమి ఉండవు. కార్డులో ఏ రేట్ ఉందో ఆ రేటే అమ్మకం. సో వచ్చిన డబ్బంతా కూడా ఓపెన్గా తెలుస్తుంది. మేము నష్టపోయాము అని నేను అక్కడక్కడ ఎవరో చెప్తా ఉంటే ఈటీవీ సుమన్ గారు పిలిచారు నన్ను. నష్టపోయానని చెప్తున్నారంట, మీ ప్రోగ్రామ్ చేసింది ఈటీవీలో, మీరు ఇంత లాభం చేసుకున్నారండి ఇదిగో అని అకౌంట్స్ చూపించారు. అడుగుదామంటే మాకు రీచ్లో ఎవరు లేరు. అచ్చు చచ్చిపోయాడు. లెక్కలు అడగండిరా అని అంతకుముందు మేమంతా ఒరే ఫ్రెండ్స్, ఒకడు భార్యను ఒకడు వదిన అనుకునే మంచి బ్రదర్స్ లాంటి. లెక్కలు అడగండి అంటే అశోక్ కుమార్కి మొహమాటం, లెక్కలు అడగండి అంటే మెగాస్టార్కి మొహమాటం. లెక్కలు అడుగుతున్నందుకు నేను శత్రు. అల్టిమేట్గా ఏమైందంటే నష్టం అనేది అంతా బయటకు వచ్చేసాం. దాదాపు 2 సంవత్సరాల్లో జీవితం బయటికి వెళ్ళి వేషాలు వేయని పరిస్థితి. ఇక్కడ చూస్తే నష్టం, తెచ్చిందేమీ లేదు, ఉన్నది పోయింది. అద్భుతమైన ప్రోగ్రాం. ఎవరికన్నా స్తబ్దత. నాకు యుద్ధం చేయడం బాగా ఇష్టం. యుద్ధం చేస్తేనే బతకగలను నేను. నా జీవితం అది. ఎందుకంటే నాకు కులం సపోర్ట్ లేదు, నాకు మతం సపోర్ట్ లేదు, నాకు డబ్బు సపోర్ట్ లేదు. నమ్ముకున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాడు చచ్చిపోతే, నమ్మకం లేనివాళ్ళు నా చుట్టూ ఉంటే ఏం చేయాలి? ఓకే, యుద్ధం. నాకు తెలిసిన డైరెక్టర్లు, నేను పరిచయం చేసిన డైరెక్టర్లు, నేను అన్నం పెట్టిన డైరెక్టర్లు, నేను స్నేహం చేసిన డైరెక్టర్లు ఎవరైనా అన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే, ప్రొడ్యూసర్ కదా నువ్వు, కలుగుతారా మళ్ళీ అని కట్ చేసి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద ఉన్నావు కాదంబరి, ఏం చేద్దాం అనుకున్న టైంలో ఒకరోజు ల్యాండ్లైన్కి నా వైఫ్ ఫోన్ లిఫ్ట్ చేస్తే నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఏమంటే ఎవరు నాగేశ్వరరావు అంటే మాట్లాడుతున్నాను. హలో ఎవరు? నేను నాగేశ్వరరావు మాట్లాడు. సార్ నేను అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను కాదంబరి గారు. సార్ 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 ఖాళీగా ఉన్నారా సార్? వీలైతే ఒకసారి ఇంటికి వస్తారా మీ ఖాళీ ఉన్న టైంలో? నేను ఇంట్లోనే ఉంటాను, ఇప్పుడే తోట నుంచి వచ్చాను. ఆ మాట, ఆ పిలుపు, దర్శా గేట్ దగ్గర ఆగాను. మాకు నాగేశ్వరరావు గారి బెడ్రూమ్ వరకు కూడా మాకు ఏ అడ్డంకులు ఉండవు. మాకు నాతో పాటు పాడైపోయాడే అశోక్ కుమార్, అతను కూడా తీసుకున్నాం. అశోక్ అన్న మాలో పెద్దవాడు కూడా, అతను నాకు చాలా ఇష్టం. నాగేశ్వరరావు గారు పిలిచారు, నేను వచ్చా, లోపలికి వెళ్ళబోతున్నా, నువ్వు వస్తావా?
నేను రాను. నువ్వు వస్తావా? నేను రా. నువ్వు వచ్చే వరకు నేను ఆగుతా, నువ్వు రా. వచ్చా. కిరణ్, నీ దగ్గర టాలెంట్ ఉందని నాకు తెలుసు, నాగేశ్వరరావు. నీ దగ్గర డబ్బు లేదని కూడా నాకు తెలుసు. నీ దగ్గర డబ్బు ఉంటే, యాక్చువల్గా నా జీవితంలో నేను టీవీలో ఒకే ఒక సీరియల్ చేయాలనుకున్నాను తృప్తి కోసం. ఆ తృప్తి నా నిర్మాతలు నష్టపోయారు అనే అసంతృప్తిగా మిగిలిపోయింది. నువ్వు నా నిర్మాత, నువ్వు చేసుకుంటాను అంటే, నీకు ఛానల్ ఉంటే నీకోసం ఇంకొక సీరియల్ యాక్ట్ చేస్తాను ఆయన. అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ ప్రపంచంలో అంత హెల్ప్ నాకు ఎక్కడా రాలేదు. తీసుకున్నా, ఛానల్ సంపాదించా, ఛానల్ ఓనర్స్ నన్ను సపోర్ట్ చేశారు. మా టీవీ మురళీకృష్ణరాజు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా తీసుకున్నారు. అదే టైంలో కృష్ణ గారితో సీరియల్ చేస్తానని నా ఇంకో సోదరుడు, ఎండమూరి వీరేంద్రతో చేస్తానని ఇంకో సోదరుడు, ఇంకోళ్ళతో చేస్తానని ఇంకో సోదరుడు. దీన్ని కిల్ చేయాలని అదేలేండి. నా చుట్టూరు ఉన్న ఫ్రెండ్స్, నమ్మకాన్ని చావు వరకు తీసుకురాని ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. చెప్పాను. అయినా మా సంకల్ప బలము, మా హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆశీర్వచన బలము, నా తల్లిదండ్రుల బలము స్టార్ట్ చేశాను. ఒకే ఒక్కడు. ఆగస్టు 1వ తారీఖుని ఆ సీరియల్ ముహూర్తం పెట్టుకున్నాం. మళ్ళీ చంద్రబాబు గారిని అడిగాను, పరిటాల రవి గారిని అడిగాను, వస్తా అన్నారు. నా అంతటి నేనే ఒకటి. ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు చిన్నప్పటి నుంచి, రమేష్ రాజు అని, రుద్రరాజు రమేష్ రాజు అని, రాజుల అబ్బాయి. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాను. మేము అందరూ అమ్మ అంటాం. అమ్మ డబ్బు కావాలి. నాకు ఛానల్ ఒక లెటర్ ఇచ్చింది ఆల్రెడీ, సీరియల్ డైలీ సీరియల్. అక్కినేని నాగేశ్వరరావు డబ్బు కావాలి. ఎంత కావాలన్నా 24 లక్షల రూపాయలు మనం పెడితే, పెట్టిన ఫస్ట్ రూపాయి 6 నెలల తర్వాత మన దగ్గరికి వస్తుంది. ఇది రమేషుడు అని పెద్ద కొడుకుని పిలిచి ఏర్పాటు చేయి కాదంబరికి అని చెప్పినారు. 25 లక్షల రూపాయలు బ్యాంక్ చేశారు. ఆఫీస్ తీసుకున్నాం, స్టోరీ పెట్టుకున్నాం, చేస్తున్నాం. పుచ్చారామకృష్ణ నేతను నాకు ఇందాక ఎవడైతే దెబ్బ కొట్టాడు వాటిని పిలిచి స్క్రిప్ట్ చేసి, అంటే ఈలో ట్రై చేసి జీవితంలో రాజ్యం రాలేదు, ట్రై చేసి అలా చేస్తున్నాం. పుచ్చారామకృష్ణ చిన్న కొడుకు చచ్చిపోయాడు. వాడికి అయితే టెస్ట్ మళ్ళీ కూర్చున్నాం, స్క్రిప్ట్ చేస్తాం. జూలై 24వ తారీఖు కరెక్ట్గా 1 వీక్, ఆగస్టు 1వ తారీఖు నాగేశ్వరరావు గారి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఆయన ఖరీదైన శాలువాలు, ఆయన ప్రతిరోజు బోల్డని శాలువాలు వస్తాయి, అవి జాగ్రత్తగా ఉంచి ఖరీదైన తీసుకుని తనకి ఇష్టమైన ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటారు. ఎవరు ఫ్రెండ్స్ వస్తే లోపలికి వెళ్ళి శాలువా తెద్దాం, పక్కన లేచాడు. ఆయనకు లో బీపీ ఉంది. లేవటం తూలు వచ్చింది. పట్టుకుందంటే ఏం లేదు. ఆ తూలుతో నాకు గేట్ వరకు వెళ్ళి, ఆ తర్వాత హాల్ ఉంటుంది, ఆ చివరి మెట్లు ఉంటాయి, అటు ఇటు పట్టుకోవడం ఇట్లా పడిపోయాడు నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు జూలై 24వ తారీఖు, ఆగస్టు 1 నా ముహూర్తం. అప్పటికి 25 లక్షలు 12 లక్షలు ఖర్చు పెట్టాం. ఇంటిలని ఇంకోటని, ఈ ప్రతి షాపింగ్ కూడా నాగేశ్వరరావు వచ్చారు నాతో. నువ్వు ఎక్కువ పెట్టుకుంటావు, వద్దు, ఇది ఒకటే కొను, ఇలాంటిది ఈ షర్ట్ ఇది ఒకటే కొను, ఈ క్యాప్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, స్టిక్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, కళ్ళజోళ్ళు నా దగ్గర ఉన్నాయి, షూస్ నేను ఫారెన్ వెళ్ళినప్పుడల్లా కావాల్సిన షూస్ నా దగ్గర ఉన్నాయి అని అన్ని డిస్ప్లే చేయించి, నీ వేషానికి ఏం కావాలో తీసుకో, నా మేకప్ మ్యాన్కి నా కాస్ట్యూమ్స్కి నువ్వు డబ్బులు ఇవ్వదు, నేనే ఇస్తాను. నా పేమెంట్లో నా పేమెంట్ ఇంతే అయినాను, ఇంత పేమెంట్ అంతకుముందు ఇచ్చాను, ఇంతే చెయ్యి, నువ్వు అనుకున్న స్టూడియో వాడుకో. సుప్రియ, చిన్నబాబు, కాదంబరి వస్తే అతను ప్రొడక్షన్కి ఏమైనా సరే ఇవ్వండి, స్టూడియో ఏం కావాలన్నా చేయాలి. అంత చేసి పడిపోయాడు. ఇక్కడ పగిలిపోయాను, ఇక్కడ పగిలిపోయాను, పైపేదో లోపల పగిలిపోయాను. సుబ్రహ్మరెడ్డి గారు ఒక ఖరీదైన కళ్ళజోడు ఇచ్చాడు. ఆ కళ్ళజోడు ఫ్రేమ్ వల్ల కళ్ళు ఆగినాయి, లేకపోతే కళ్ళు పగిలిపోయి పడిపోతే ఏమవుతుంది మనిషి. పొద్దున్న 10:30కి నాకు ఎవరో ఫ్రెండ్ ఫోను, అక్కడే నాగేశ్వరరావు గారికి హార్ట్ అటాక్ వచ్చిందంటే కేర్ హాస్పిటల్లో ఉన్నారు. కేర్ ఉన్నారు అంటేనే మాకు హార్ట్ అని టెన్షన్. ఈయనకేంటి సోమరాజు గారు కాబట్టి కేర్కి ఇమీడియట్గా తీసుకెళ్తారు. ఆయన కూడా హార్ట్ పేషెంట్. వెళ్తే 11 ఆ టైంకి లోపలికి వెళ్ళా. గేట్ దగ్గర సింహంలాగా కూర్చొని ఉంది సుప్రియ. ఇప్పుడేంటి ప్రొడక్షన్ పోను అందుతుందండి. నేను ప్రొడక్షన్లో టెన్షన్ నుండి వచ్చాను అనుకుంటుంది. నాకు నా హీరో గురించి వచ్చాను, నా ప్రాణం గురించి వచ్చాను, నా తల్లి తండ్రి తర్వాత అంత పెద్ద మనిషి గురించి పరిగెట్టవచ్చు.
వెళ్ళట్లేదు. ఈ లోపల ఠాగూర్ వి హరిశ్చంద్ర ప్రసాద్ గారు నిజాం షుగర్స్ ఓనర్ గారు చనిపోయారు. ఆయన టీం ఒక 5-6 మంది తోటి పెద్ద మీసాలు మంచి నిండుగా ఉంటాడు అన్నమాట. ఆయన టప్ 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 వెళ్తాడు. ఆయన గ్యాంగ్లో కలిసిపోయాను నేను. లోపలికి వెళ్ళిపోయాను. డోర్ ఓపెన్ చేస్తే పడుకుని ఉన్నాడమ్మా, మాస్కులు ఎన్ని ఉన్నాయి, నాగేశ్వరరావు ముఖం వాచిపోయింది. ఐస్ మాత్రం బ్రైట్ ఐస్ తోటి అక్కిన నాగేశ్వరరావు నన్ను చూస్తున్నారు అన్నాడు. ఈ హరిచంద్ర ప్రసాద్ గారిని ఆ బ్యాచ్ అందరిని వదిలేసి నన్ను పిలిచారు. ఎంతవరకు అవుతున్నాయి పనులు సార్ అంటాడు. సార్ ఏంటి సార్ మీరు, మనం హీరోలో మనకేం కాదు అన్నాడు. బట్ వన్ థింగ్, 1వ తారీఖు జాయిన్ అవ్వలేకపోవచ్చు, రేపు ఎల్లుండి మళ్ళీ మీరు రండి, లెటస్ ప్లాన్ 1 వీక్ 10 days నా వర్క్ పోస్ట్పోన్ చేసి మీరు ముహూర్తం మాత్రం మీరు చేసేసేయండి అంతా. అంటే తన నిర్మాతలు కాపాడుకునే వ్యక్తిత్వమా, తన వ్యక్తిత్వమా, తన ఒరిజినల్ వ్యక్తిత్వమా, తన తల్లి ఇచ్చిన బ్లెస్సింగా, అదేంటో తెలియదు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారిని చాలామంది పలు రకాలుగా అనుకుంటారు. కానీ ఆయనకి అహంకారం, ఆయన స్పీడ్గా మాట్లాడతాడనో, ఏమన్నా మాకు చెప్తాడనో, నాకు మాత్రం ఒక మేలు పర్వతం అంతే. ఆయన నాకు చేసిన ఆ సహాయం ఏదైతే ఉందో, ఎట్ ది సేమ్ టైం 1వ తారీఖు ముహూర్తానికి వచ్చేసాడు ఆయన. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోంచి వాళ్ళ మనవడు సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే కారు వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని ముహూర్తం షాట్ చేసిన తర్వాత అందరిని పిలిచి, నేను ఇంటెన్సివ్ కేర్ నుంచి వచ్చాను, మళ్ళీ ఇంటెన్సివ్ కేర్కి వెళ్ళాలి, ఇప్పుడు ముహూర్తం గురించి నా మీద ముహూర్తం జరగాలనే ఉద్దేశంతో వచ్చాను, ఇట్ ఈస్ మై బ్లెస్సింగ్స్ టు కాదంబరి కిరణ్ అని చెప్పి కార్లో మళ్ళీ వెళ్ళి ఐసీయూకి వెళ్ళిపోయాను. 1 వీక్ తర్వాత వచ్చి జాయిన్ అయ్యాను. నా అప్పులన్నీ తీరిపోయి 24 లక్షల రూపాయల లాభంలో నాకు ఏదైతే తల్లి అనసూయమ్మ గారు తీసుకొచ్చి డబ్బు ఇచ్చిందో, ఆవిడకి డబ్బు ఆవిడకి ఇచ్చి, ఆ లాభంలో ఆవిడ పర్సంటేజ్ ఆవిడకి ఇచ్చి, ఏ డబ్బు పెట్టకపోయినా అశోక్ కుమార్కి ఆయన లాభంలో ఆయన పర్సంటేజ్ ఆయనకి ఇచ్చి ఇంటికి వెళ్ళి ధైర్యం. అది అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకున్న, నా జీవితంలో ఇన్ని ఒడిదుడుకుల్లో ఇంత జీరో అయిపోయిన తర్వాత, నా చుట్టూరు మనుషు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ప్రపంచం, నేను ఒక్కడిని అలా ఉన్నప్పటికీ నన్ను కాపాడిన ఒక మహాశక్తి అక్కినేని నాగేశ్వరరావు. అందుకనే ఎంతోమంది నాగేశ్వరరావు గారికి పడని వాళ్ళు నన్ను పిలిచి ఇంటికి పిలిచి, వాడేంటి అన్ని నన్ను తిట్టినా, వాళ్ళు వదిలేసుకోమన్నా ఇంకోటి చేయను నాగేశ్వరరావు తర్వాత నాకు ఎవరైనా. ఈ రోజుకి ఇవాళ మార్నింగ్ కూడా సుమంత్ బాబు సినిమా ఓపెనింగ్ అయితే నేను అక్కడికి వెళ్ళొచ్చా, నీతో మాట్లాడుతుంటే, నీతో చేయగలుగుతుంటే నా హీరోని చేయగలిగినట్టుంది, నాకు తృప్తిగా ఉందని చెప్పా. దట్ ఈస్ నాగేశ్వరరావు గారు మహానుభావులు. నాకు నిజంగా మహానుభావులు ఎవరికైనా. 1991లో మీరు ఫస్ట్ ఫిలింలో యాక్ట్ చేశారు, అవును. శివ అండ్ ప్రేమ జిందాబాద్. అంటే 26 years ఆఫ్ మీ జర్నీ అండి సినిమా రంగంలో. అంటే ఏమో అంటే ఐ మీన్ టు సే, ఇక్కడ మేము ప్రయోగాత్మక నాటకాన్ని వెతుక్కుంటూ నేను హైదరాబాద్ చేరినప్పటికీ, నేను పుట్టింది కాకినాడలో, కాకినాడ దగ్గర గురజనాడలో. మా తాతగారు రాజోల్ తాలూకా కేసినపల్లి. అయితే ఇక్కడ అమ్మమ్మ గారి వాళ్ళు, మా నాన్నమ్మ ఊరు ఇక్కడ. ప్రయోగాత్మక నాటకాన్ని వెతుక్కుంటూ అమ్మమ్మని మొక్క పెట్టుకొని, లేదా మేనమామని మొక్క పెట్టుకొని హైదరాబాద్ నగరం చేరాను. చదువుకుంటున్నట్టు నటిస్తూనే, ఒక రకంగా పెద్దవాళ్ళు మోసం చేస్తూనే, మనకున్న తృష్ణని, ఆ కోరికని తీర్చుకోవడానికి నాటకాలు, నాటక ప్రయోక్తలు, నాటక దర్శకులు, రచయితలు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళేవాడిని. నాటకాల దర్శకులని, రచయితలను వెతుక్కుంటూ వెళ్ళాను. చాలా దూరంగా రిహార్సల్స్ జరుగుతుండేవి నాటకాలు. ఒక చోట తల్లావచ్చిన సుందర గారిని, భరణి గారు వాళ్ళ బ్యాచ్ డైరెక్టర్, ఆయన చాలా గొప్ప డైరెక్టర్, మంచి మనిషి. ఆయన రిహార్సల్స్ దగ్గర ఆయన నాటకాలంటే, విద్యాసాగర్ నాటకాలంటే కొంచెం బాగా ప్రయోగాత్మకం, మాకు దగ్గరగా, నా మనసుకు దగ్గరగా ఉండేది, వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. సో ఆయన దగ్గర నాటకం వేయాలని వాళ్ళ రిహార్సల్ రూమ్ దగ్గరికి ఇందిరా పార్క్ దగ్గర ఉండేది. నేను ఎక్కడ యూనివర్సిటీ క్యాంపస్లో ఉండేవాడు. సో అక్కడ నుంచి ఈవినింగ్ అలా వాళ్ళ దగ్గరికి చేరి, వాళ్ళ రిహార్సల్ రూమ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి అక్కడ నిలబడి బయట అలా ఐ వెయిటెడ్ ఫర్ 3 long years ఒక వేషం సార్ నాటకం.
ఇవాళ నాటకం వేషమ దానికి చాలా ఉందో ఇట్లే ఉంటాయి కదా సార్ ఏంది రాలా సరే రమణ అని ఒక ఆయన భానుప్రకాష్ గారి తమ్ముడు ఫస్ట్ టైం నా హైదరాబాద్ నగరంలో ఒక నాటకంలో ఒక ఛాన్స్ కానీ వంశీ నిరంజన కళా కేంద్రం అనే సంస్థలో శశికుమార్ శాండిలే అని చనిపోయాడు ఆయన వెండితెర అనే పత్రిక ఉండేది ఆనందదేవి అని సినిమా నిర్మాతలో ఒక నిర్మాత శాండిలే గారు వారి బ్రదర్ శశికుమార్ శాండిలే అతను నా ఇంట్రెస్ట్ చూసి అతను చిక్కడపల్లిలో ఆ వెండితెర పత్రిక ఉండేది సినిమా పత్రిక సో సినిమా నటన ఇది కదా ఇంట్రెస్ట్ మనకి ఆ వెండితెర పత్రిక దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అలా చేయడం ఆయన సంస్కారాన్ని కొంచెం నచ్చి ఆయన బిహేవియర్ ఆయన రిసీవ్ చేసుకునే విధానం నచ్చి ఆయనతో కొంచెం నేను ఎక్కువ జర్నీ చేశాను చిక్కడపల్లి నుంచి వాళ్ళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెనకాల రైలు కళారంగం దగ్గర రిహార్సల్ రూమ్ వాళ్ళ అక్కడ నడిచిండేవాడు ఇద్దరు ఈవినింగ్ ఆయనకి నాకు అది తప్పదు ఆయనకి సరదా మొత్తానికి వెళ్ళి అలాగా ఆయన వంశీ నిరంజన కళాకేంద్రంలో ఫస్ట్ టైం ఒక నాటికలో శివరామకృష్ణ గారి డైరెక్షన్ ఒక వేషం ఇస్తారు అదే సేమ్ అప్పుడు టెలివిజన్ రంగం స్టార్ట్ టెలివిజన్లో నాటకాలే తీసేవారు అప్పుడు అవే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నాటకమే అప్పుడు దూరదర్శన్ ఓన్లీ దూరదర్శన్ మా తల్లి అయితే ఈ నాటకమే అక్కడ వేశారు ఈ వేషమే అక్కడ వేశారు సో నన్ను టెలివిజన్ రంగానికి తీసుకెళ్ళిన వ్యక్తి శశికుమార్ శాండిలే అందువల్ల ఇట్ ఈస్ అరౌండ్ 83, 84, 85లో 1986 సెప్టెంబర్ 25ని కమర్షియల్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి ఆ రోజుకి నేను ఐ వాజ్ ది ఫస్ట్ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ టెక్నీషియన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఎలా అంటే రవి హరిదాస్ అని ఆంధ్ర బ్యాంక్లో పనిచేసే ఆయన ఒక నిర్మాత పిల్లలమూర్తి గారని ఆర్టీసీలో పనిచేసే ఆయన దర్శకుడు అగస్త్య శాస్త్రి అని ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసే ఆయన ఇంకొక ఆర్టిస్ట్ నిర్మాత మిగిలిన ఆర్టిస్ట్ అందరూ కూడా ఎంప్లాయీస్ అప్పటికే నా చుట్టూ ఉన్న సుబ్రాయ్ గారు ఆర్టీసీలో పనిచేసేవాడు విద్యాసాగర్ బ్యాంక్లో పనిచేసేవాడు రత్నాసాగర్ ఆర్టీసీలో పనిచేసేది ధర్మాన సుబ్రహ్మణ్యం మాకంటే జూనియర్ గవర్నమెంట్లో చేసేవాడు అశోక్ రావు ఐడిపిఎల్లో పనిచేసేవాడు అతను కూడా జూనియర్ అశోక్ కుమార్ లాయర్గా ఉండేవాడు ప్రదీప్ అన్న అతను సినిమా యాక్టర్ ముద్దమందారం ఉండేవాడు సో వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంది లేదా ఎంప్లాయీస్గా ఉన్నారు నేను చదువుకుంటూ ఒక స్టూడెంట్గా ఉంటాను దాన్ని కూడా వదలకుండా ఉన్నాను మొత్తం కాలం ఉంటూ వాళ్ళ దగ్గర చేరి 1986 సెప్టెంబర్ 25ని మా సీరియల్ స్టార్ట్ అయింది అందులో నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్టిస్ట్ని అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏంటంటే అప్పుడు మా కార్యక్రమం ఏంటంటే డైరెక్టర్ గారికి అసిస్టెంట్ని డ్రైవర్ని యూనిట్కి అందరికీ కూడా ప్రొడక్షన్ అసిస్టెంట్ని అంటే ఆకులు పెట్టేవాడు అన్నాలు వడ్డించేవాడు ఆఖరి అన్నం తినేవాడు కొండకొచ్చి ఆకులు తీసేసేవాడు హీరోయిన్ అనే ఆ అమ్మాయికి కోపం వస్తే ఆకు విసిరితే మా మహానపడితే నేను కూర్చొని మళ్ళీ చక్కగా ఉంది ఈ గవగాబా తినేసిన తర్వాత పక్కన వెళ్ళి ఆ నెక్స్ట్ సీన్ రాసేవాడు ఈ సీన్ని డైలాగ్ మిగిలిన ఆర్టిస్టులందరికీ చెప్పేవాడు చెప్పించేవాడు కొండకొచ్చో డైరెక్టర్ గారు నిద్రపోతే ఈ సీన్ తీసేవాడు వాడు అసిస్టెంట్ డైరెక్టర్ అందువల్లే అన్నిట్లో కూడా నాకు ప్రావీణ్యం ఉండేది ఎందుకంటే మాకప్పుడు కెమెరా ఏంటి దాన్ని స్టార్ కెమెరా అంటే ఏమంటారో అని తెలియదు ఇంత పెద్ద రికార్డు ఉండేది మినిమం 3 మొబైల్స్ వచ్చేది ఆ రికార్డుని చెన్నై నుంచి వచ్చేది కెమెరాస్ వచ్చేవి పెద్ద కెమెరాలు ఉండేవి ఆ కెమెరాని స్టార్ట్ అంటారని మొదటి కెమెరాలు రన్నింగ్ వేను రోలర్లు ఏదో అనేవాడు అలాంటి పరిస్థితుల్లో ఆయన దగ్గర 5 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్టిస్ట్గా పనిచేశాను 2 సీరియల్స్ యాక్ట్ చేశాను మొత్తం 2 పెద్ద సీరియల్స్ ఆయన దగ్గర పనిచేసినందుకు గాను ఆ 2 సీరియల్స్కి 2,000 రూపాయలు ఇచ్చారు 5 సంవత్సరాల తర్వాత సో అలా అంటే మాకు ఇన్కమ్ ఏంటి అదేంటి మాకు తెలియదు అందువల్ల మమ్మల్ని నేను ప్రూవ్ చేసుకోవడానికి మేమే సీన్స్ రాసి నేనే కథ రాసుకొని నేనే ప్రొడ్యూస్ చేసి నేను కెమెరా చేశాను నేను ఎడిటింగ్ చేశాను సౌండ్ రికార్డింగ్ చేసేవాడిని నేను చాలా చాలా అన్నిటిలో కూడా మాకు తెలియకుండానే మేము ఇన్వాల్వ్ అయ్యి దీన్ని 24 శాఖలుగా ఉండేది కదా ప్రాబ్లం అంతే చేస్తాం అందువల్ల మాకు అన్నిటిలోనూ కూడా అభిరుచి ఉండటము ప్లస్ ఆ పరిజ్ఞానం కూడా తగ్గడానికి కారణమైంది సో అది ఒక మాటలో ఏం చెప్తాం అంతే చరిత్రగా మిమ్మల్ని అంటే ఒక నటుడిగా బాగా ప్రూవ్ చేసిన నాటకం ఏదండి నాటకాలు చాలా తక్కువ చేశాను నేను అదే అనేది నాకు రాశాను కూడా నేను వెయిట్ చేయడం పిల్లలు టెలివిజన్ స్టార్ట్ అయిపోయింది
సో టెలివిజన్లో మాత్రం నేనే దర్శకుడుగా 1986లో నేను డైరెక్టర్గా స్టార్ట్ చేశాను. బట్ సినిమా అనేది తర్వాత ఎప్పుడో యాక్ట్ చేశాను. బట్ టెలివిజన్లో చాలా గొప్పగా ఒక వేషం నాకు తృప్తుంది అని ఇప్పటి వరకు కూడా నా కళ్ళ ముందు అలా కదులుతున్న వేషం అంటే కస్తూరి అనే ఒక సీరియల్లో మంజుల నాయుడు డైరెక్టర్గా ఆవిడ స్క్రిప్ట్ సూర్య అనే ఒక వేషం, ఒక అద్భుతమైన మైలేజ్ వచ్చిన వేషం నాకు. దాదాపు 100 రోజులు ఆడిన ఒక సినిమా హీరోకి ఎంత ఉంటుందో ఒక్కొక్క ఎపిసోడ్కి నాకు అంత మైలేజ్ వచ్చింది. ఆ క్యారెక్టర్ అలాంటిది. సో ఆవిడ వల్ల తర్వాత చాలా నా అదృష్టం వల్ల ఆ వేషం చాలా బాగా పండింది. ఆవిడ వల్లే ఒకసారి విజయవాడలో ఒక అమ్మాయి వచ్చింది, ఇద్దరు చిన్న పిల్లలు, మిమ్మల్ని ఏమని పిలవాలి అంది. తను పొంటిగా అనుకో, నేను మనకు సాత్విక అహంకారం ఉంటుంది, కాదలికి అన్నాను. నా కాళీ సూర్య అన్న, ఆ క్యారెక్టర్ పేరు కస్తూరిలో అమ్మా అన్న. సూర్య అంటే ఏంటంటే సూర్య ఒక భరోసా. ఒక ఆడపిల్ల జీవితంలో చిన్నప్పుడు ఒక తండ్రిగా, కొంత వయసు వచ్చిన తర్వాత ఒక బ్రదర్గా, పెరిగిన తర్వాత ఒక ప్రియుడిగా, పెళ్లి చేసుకున్నాక ఒక భర్తగా, తర్వాత ఒక తండ్రిగా, ఒక తాతగా, మొత్తం సెక్యూరిటీ ఇచ్చే ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ సూర్య. ఈ క్యారెక్టర్ షేడ్స్ అన్ని కూడా, ఈ షేడ్స్ అన్ని ఆ క్యారెక్టర్లో ఉన్నాయి. అందువల్ల ప్రతి ఆడపిల్ల మనసుకి దగ్గరైంది ఆ సూర్య. అంచేత నేను సూర్య అని పిలుస్తాను. నాకు ఎంత ఇప్పటికీ తృప్తిగా ఉంటాను, బాగా అలా చాలా చేశాను. నేను చేసిన అలాంటి కొన్ని గుర్తులు ఉంటాయి. మిమ్మల్ని ఇండస్ట్రీలో ముద్దుగా కాకి ఎక్కువ అంటారని విన్నాను. ముద్దు వచ్చి ఒక మనిషి ముద్దు రావడం చాలా కష్టం. కానంబర్ కిరణ్ కుమార్ గారు అంటారు కాకి, కేక్యూబ్ అంటారు, కాకి అంటారు, ఇష్టం. వాళ్ళ మనసుకి ఎలా దగ్గర అయితే నన్ను ఎలా పిలుస్తున్నారు అన్నది కాకుండా నన్ను కనీసం గుర్తిస్తున్నారనేది అన్నీ నాకు దాన్ని ఎక్కువ కౌంట్ చేస్తాను. సో జంధ్యాల గారితో మీ ప్రయాణం మొదలైంది. జంధ్యాల గారితో. సో ఆ బాబా పన్నీర్లో ఆ ట్రాక్ మీరే రాసుకున్నారు. నేను ఒక టీవీ సీరియల్లో ఇది ఎక్కడైనా ఉందా, ఏవి నాగేంద్ర ప్రసాద్ దానికి ప్రొడ్యూసర్, తుచ్చా రామకృష్ణ రైటర్, దానికి అశోక్ కుమార్ ఇద్దరు హీరోలు, నేను ఒక వేషం అన్నారు. నాగేంద్ర ప్రసాద్ ఏం చేశారంటే అనే నువ్వు ఒక వేషం రాసి పెట్టి నాకు అని అమౌంట్ ఇస్తానంటే సరే. ఫస్ట్ ఎవరు రైటర్ అనేది సెకండరీ. నేను ఒక 13 ఎపిసోడ్లు ఒక వెర్షన్ రాసి ఇచ్చాను. ఆ వెర్షన్ రాసుకున్నప్పుడు బీయింగ్ అన్ ఆర్టిస్ట్ నేను ఒక వేషం రాసుకున్నాను. ఈ వేషం రాసుకుంటే నాకు అమౌంట్ సెటిల్ చేసేసిన తర్వాత అప్పుడు మాకు బంధాలే ఎక్కువ ఉండేవి, కానీ ఇవేం తెలీదు. రైటర్ అంటే ఏంటి, వాడి పొజిషన్ ఏంటి, వాడు డబ్బు ఇస్తే ఎంత, వాడికి రూల్స్ ఏమన్నా, వాడికి క్రెడిట్ ఎలా వస్తుంది, పని చేసుకుని వెళ్ళటమే మా జీవితం ఆ రోజుల్లో. పుచ్చా రామకృష్ణ చిచి ఈ వేషం బాగాలేదే ఏంటిది అనేది ఈ వేషం తీసాడు అతను స్క్రిప్ట్లో. వద్దు అని నేను అప్పటికి కమిట్ అయ్యాను. ఒకరోజు నైట్ పని చేసాం. ఆ రోజు డైలాగ్ రాలేదు, ఏదో హోటల్లో పనిచేసే వాళ్ళకి ఏదో పెట్టి చేసాం. బట్ ఆ వేషం దాంట్లో తీలా. నేను రైటర్ హర్ట్ అవుతాడుగా, అరే ఇంత మంచి వేషం సర్లే, ఎవరికైనా యాచక శత్రువు ఉంటుంది పోనీ అలాగనుకున్నాం. పైగా బావా అనుకునేవాళ్ళం మేము అని. అప్పుడే ఆ తర్వాత జంజాల గారు సినిమా అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ కుటీర్ అని ఇక్కడ గెస్ట్ హౌస్ ఒకటి ఉంటుంది బంజారాహిల్స్లో. అక్కడ ఆయన వస్తే జంజాల గారిని కళ్ళల్లో కళ్ళు చూసి మాట్లాడే ధైర్యం కానీ, స్తోమత కానీ, అర్హత కానీ ఇది లేదు నాకు. చాలామందికి ఎవరికి లేదు, చాలా చాలా తక్కువ మంది. ఎందుకంటే ఆయన ఒక సరస్వతి, ఒక మహాస్వరూపం జంజాల. ఆయన దగ్గరికి బౌండిపాటి రాధాకృష్ణ గారు ఆ సినిమా కథ రచయిత. ఆయన ఎదురుగుండా గెస్ట్ హౌస్లో ఆయన ఉన్నాడు ఒక రూమ్లో. ఆయన దగ్గరికి వెళ్ళి నేను అయ్యప్ప మాల్లో ఉన్నా, నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలీదు, అజ్ఞానంతో మాట్లాడుతున్నాను గురుగారు, మీరు పెద్దవారు. బౌండిపాటి రాధాకృష్ణ అంటే మహోన్నతమైన రచయిత. నేను ట్రాక్ రాశాను, మీరు సినిమా స్టార్ట్ చేస్తున్నారు మా గురువుగారిది. ఆయన గురుగారు అంట జంజాల గారు. ఈ ట్రాక్ బాగుంటే నాకు ఇస్తే నా లైఫ్ ఆయన చేతిలో పోస్తే శంఖం అవుతుంది, శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అన్నట్టు నా జీవితం సార్థకత అవుతుంది సార్ అని చెప్తే, ఏది ఒకసారి చెప్పలేను సార్ అని కాగితం మీద రాయమని రాసి ఇచ్చేసి వచ్చా. నేను కిందకి దిగి వచ్చే లోపల జంజాల గారికి ఆయన ఫోన్ చేశాడు. అద్భుతంగా ఉంది జంజాల గారు, మీ శిష్యుడు ఇలాగ వచ్చాడు, వాడు ఎవరు శిష్యుడు ఏంటి, జంజాలకి స్క్రిప్ట్ రాయడం ఏంటి అసలు ఊహించు. అంటే నాకు తెలియని అజ్ఞానంతో నేను చిన్న ధైర్యం ఈయన దగ్గర చేశాను.
వచ్చినప్పటికి ఏమై కళాకారు ఏంటి గురుగారు అది సార్ అదే చేయి చేసుకున్నావట అది అది యాక్చువల్గా బాగుంది, ఏదో ఒకసారి అను, నోరు చేసుకో అన్నాడు ఆయన. కాఫీ తాగుతారండి, టీ తాగుతారా, గ్లాసులో తాగుతారండి, కప్పులో తాగుతారా, నొరగ ఉండాలండి, వద్దంటారా, స్టీల్ గ్లాసులో తాగుతారండి, పెంగాడి గ్లాసులో తాగుతారా, ఇప్పుడే తెమ్మంటారా, కొంచెంసేపు ఉండదమ్మంటారా, పో అదలు బా, బయట బాగుంటారా, లోపల బాగుంటారా, చెప్పు తీసి కొడతారా, ఎడం కలదా కుడికెళ్దా, కళాకార్ బాగుంది అన్నాడు ఆయన. తృప్తి, ఓకే జంజాల గారు బాగుంది అన్నాడంటే నా జీవితం ఒక పూల బాటలోకి వెళ్ళిపోతుంది. ఆర్టిస్ట్గా వచ్చేసాం. ఆయన చెన్నై వెళ్ళిపోయాడు, స్క్రిప్ట్ డిస్కషన్ అన్నీ అయిపోయినాయి. వన్ ఫైన్ డే హైదరాబాద్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే పేపర్లో చూస్తే కానీ మాకు తెలీదు, నో మీడియా నో నథింగ్, మాకు ఏం లేవుగా. జంజాల గారు సినిమా స్టార్ట్ చేశాడు. జంజాల గారు వస్తే ప్రశాంత్ కుటీర్లో ఉంటాడు అనేది ఒక చిన్న, వెళ్దాము ఎలాగా ఏంటి అని. ఇందులో కోట శ్రీనివాసరావు ఇంట్లో పనివాడిగా రాళ్లపల్లి నటిస్తున్నాడని ఒక ఫోటో వేసి పెట్టారు. జంజాల కూడా దొంగే, నా స్క్రిప్ట్తో బేసాడు ఈ టైప్లో, అంటే అజ్ఞానం రాళ్లపల్లిని పెట్టేశాడు పనివాడు అని ఫీలింగ్. వాళ్ళ కో-డైరెక్టర్ ఉండేవాడు నిట్టల శాస్త్రి అని, ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉంటాడు. అతను చాలా చిత్రమైన క్యారెక్టర్. ఏమన్నా భోజనం చేశారా అని అడుగు. భోజనం చేసామండి, ఇప్పుడే భోజనం చేసాం, సుష్టిగా తిన్నాం, చాలా బాగుంది. ఏమన్నా భోజనం చేశారా అని అడుగు. ఇంకా చేయలేదండి, భోజనం చేయలేదు, ఇంకా పరిగెలేదు డైరెక్టర్, ఇలాగ ఉన్నాం. రెండింటికి ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆకలేసి చచ్చిపోతున్నా, కడుపు నుండి సుష్టుగా ఉన్నా ఆయన ఒకటే ఎక్స్ప్రెషన్లో ఉంటాడనమాట శాస్త్రి అని. నాకు చాలా ఆత్మబంధువు అతని దగ్గరికి. ఏమిటా ఏంటి ఇలా వచ్చావు, ఎందుకు నా చిరాకు ఫేసు, అది జంజాల గారు, అది వేషము, అది ఏమిటి నువ్వు రాసావా, ఎందుకు రాసావా ఏంటి మొత్తం నన్ను తిడుతున్నాడు. అరే ఇదేంటిది, జంజాల గారిని వెళ్ళి అడగలేను, వీడు చెప్పట్లేదు, ఎలాగ ఏంటి అని అనుకుంటే 2 రోజుల తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ పాలప్రసాద్ అని వాడు ఫోన్ చేశాడు, ల్యాండ్లైన్కి ఎక్కడ ఫోన్ చేశాడు. రేపు నీకు షూటింగ్ ఉంటుంది, ఇవాళ సాయంత్రం గురుగారు రమ్మన్నారు, జంజాల గారు రమ్మన్నారు. అమ్మ షూటింగ్ అంటే ఏ వేషం, పనోడి వేషం. అమ్మో జంజాల సరస్వతే, దేవుడే, దొంగ కాదు, క్షమించు, సారీ అని అనుకుని పరిగెట్టుకుని వెళ్తే, మీసాలు ఇక్కడ ఒరిజినల్ మీసాలు ఇట్లా సగం తీసేసేయాలయా, ఇక్కడ ఏదో ఉండాలి అక్కడ ఏదో ఉండాలని మన పెట్టాను. రేపు నుంచి ఫస్ట్ డే షూటింగ్ ఇక్కడ సూపర్ నీడ్స్ హోమ్ అని ఎంపీ జితేంద్ర రెడ్డి గారి ఇల్లు ఉండేది. అందులో ఒక సీన్ చేసాం. మొత్తం యూనిట్ అంతా కూడా నన్ను చూస్తే పగలబడి అవుతున్నారు. ఆ సీన్ అయిపోయింది, పెద్ద సీన్ అనమాట. ఇది నేను చెప్పిన దాన్ని మొత్తం అంతా కూడా అంత అందంగా తీర్చిది జంజాల గారు. నేనేదో ఒక ట్రాక్ చెప్పాను, దాన్ని బాలే ఉంది. యూనిట్ అందరూ కూడా ఇంకో బ్రహ్మానందం వచ్చేసాడు, లేకపోతే ఇంకో ఎవరో స్టార్ వచ్చి బ్రహ్మానందం, అప్పుడు ఎవరో ఒక స్టార్ కమెడియన్ వచ్చేసాడు అనేది ఒక పెద్ద లంచ్ అవర్ కల్లా యూనిట్లో చాలా ఇది అయిపోయింది. ఎవరికాళ్ళు చెప్పుకోవటం చేయటం. అప్పుడే పిఎన్ రామచంద్ర గారు సూపర్ హిట్ సినిమా చేసి సినిమా నరేష్ ఆడవేషం, చాలా పెద్ద చిత్రం, బళారి చిత్రం, పెద్ద సినిమా. దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లో వాళ్ళ బ్రదర్ పనిచేస్తాడు. ఈయన ఆయనకి కబురు చేస్తే ఆయన వచ్చి నెక్స్ట్ సినిమా నువ్వు మెయిన్ కమెడియన్గా నీకు ఇస్తాను అని చెప్పడం, ఇవన్నీ మధ్యాహ్నం లోపల. సాయంత్రానికి కాదంబరి కిరణ్ ఊహల్లో ఎక్కడో తిరుగుతున్నాడు. అలా కూర్చొని ఉన్నాం. అప్పుడు అశోక్ హోటల్లో ఉన్నారు జంజాల గారు, ఒక స్టార్ కమెడియన్, ఒక స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు. నేను ఆ రూమ్లో జంజాల గారికి లాస్ట్ వరకు శుశ్రూషలు చేసిన శిష్యుల్లో నేను ఒక్కనే, నేనే చేశాను. శుశ్రూషలు అంటే బట్టలు మార్చడం, అన్నం తినిపించడం, మందులు వేయటం, కాళ్ళు పిసకటం. ఆయన అంబాసిడర్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే వెనకాల సీట్లో కూర్చుంటే కాళ్ళు 2 భుజం మీద వేసుకుని ముందుండి కాపలా కాస్తూ డ్రైవర్కి కబుర్లు చెప్తూ వాడు నిద్రపోకుండా తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా చేసేవాడిని. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, లవ్, అఫెక్షన్, వాట్ నాట్. ఈ స్టార్ ముద్దలు కలుపుతున్నాడు. ఇప్పుడే ఒకరిని తీసుకొచ్చావు. అన్నపూర్ణ గారు అంటే జంజాల గారి వైఫ్ పేరు. అన్నపూర్ణ అంటే మనకేంటి, తల్లి, అన్నం పెట్టి అన్నం. ఈ అన్నపూర్ణ నిలయంలో ఇప్పటికే ఒకడికి అన్నం పెట్టావు, ఇంకొకరిని అప్పుడే ఎందుకు తెచ్చావు అని ఒక ఆర్టిస్టు జంజాల గారికి చెప్తున్నాడు నా ఎదురుగుండా. దాపరకమేం లేదు, నా ఎదురుగుండా చెప్తున్నాడు. నాకు దాని రిజల్ట్ ఏంటో తెలియదు.
ఆ డిస్కషన్ ఏంటో తెలీదు, అది ఎందువల్లో తెలీదు. నేను మళ్ళీ ఆ చేసే శుశ్రూషలు చేస్తూ ఉన్నాం. మంచినీళ్ళు అందిస్తున్నామా, గ్లాస్ అందిస్తున్నామా, సోడా కలుపుతున్నామా, అన్నం పెడుతున్నామా. నెక్స్ట్ డే నుంచి కెమెరా ఇక్కడ ఉంది, నేను నటిస్తున్నా. దాని రిజల్ట్ కూడా నాకు తెలీదు. 14-15 సీన్ల వేషం, అద్భుతమైన పేరు, బావబావ పన్నీరు. వేసింది ఎవడికి తెలియదు. ఎప్పటికీ ఉంటాయి, మనుషులు ఉన్నారుగా, మనం ఉన్నాంగా. ఇంకా ఏమో అది అందువల్లే కావచ్చు, వాడు పైకి వస్తున్నాడని కాకపోతే వీడు కిందకి వెళ్ళిపోతాడని ఉండొచ్చు. ఏదైనప్పటికీ తగిలింది దెబ్బ నాకు. వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు. దీనివల్ల నాకు ఆయన మీద గౌరవం తగ్గలేదు, ప్రేమ తగ్గలేదు, అభిమానం తగ్గలేదు. నా తల్లి తండ్రి తర్వాత నాకు జంజాల గారే. బికాస్ ఆ టాలెంట్ అది ఎక్కడ రాదు. ఒక వెటూరు సుందరరామూర్తి, ఒక కళా తపస్సు విశ్వనాథ్, ఒక దాసనారాయణరావు, వీళ్ళు ఎవరు? సరస్వతి పుత్రులు. వాళ్ళతో అనుబంధం ఎలా ఉన్నా, వాళ్ళు మన తిట్టినా కొట్టినా ఏం చేసినా పేరెంట్స్ తర్వాత వాళ్ళ స్థానం అది. ఒక రామోజీరావు, ఒక రామానాయుడు, వీళ్ళు మామూలు మనుషులు కారు, కారణ జన్మలు. సో వాళ్ళని అలాగే గౌరవించాలి. సార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ మొన్న మధ్యన చాలా హడావిడి చేశాయి, ప్రపంచం అంతా చూసేలా చేశాయి. సో ఘన విజయాన్ని మీ టీం సాధించారు. అంటే ఆ విజయం టీంది కాదు, ఎవరిది వాళ్ళదే. నాగబాబు అన్నయ్య ఒక మాట అన్నాడు, కాదంబరి ఏదో తన కాస్ట్లో ఏదో ఉంది, తను ఏదో నవ్వుతూ తన పని తను చేసుకుని వెళ్ళిపోయే ఒక సాత్వికుడు అనుకున్నాను. పరశురాముడు మాట మీద అలా ఉంటాడు, తన మాట నిలబడటానికి అలా ఉంటాడు, తన కోపాన్ని కూడా అలా ప్రదర్శిస్తాడని చెప్పాడు ఆయన అందరికీ. ఓకే. ఒక పేదవాళ్ళకి సహాయం చేయాలంటే ఒక ఏదో క్యారఫ్ ఒక బ్యానర్ ఉండాలి. సచ్ ఎ గ్రేట్ బ్యానర్ మా చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇంతమంది దానికి ప్రెసిడెంట్స్గా చేసి మురళీమోహన్ గారు రెగ్యులర్గా ఎవరు అలా చేసినప్పటికీ విజయ నిర్మల్ గారు ప్రతి నెల, నాకు తెలుసుండి ఒక 6 సంవత్సరాలుగా ప్రతి నెల 1వ తారీఖు మార్నింగ్ ఫస్ట్ ఒక చెక్ వస్తుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి, 15,000 రూపాయలు పేదవాళ్ళకి పంచండి అని. విజయ నిర్మల గారు గత 6 సంవత్సరాలుగా చేస్తున్నాడు. నెల వస్తే 1వ తారీఖుని ఫస్ట్ వచ్చే చెక్కు లోపలికి తల్లి కదా. 15 మందికి మందులకి నెలకి 1000 రూపాయలు ఒక వ్యక్తికి ఇద్దాము అని అనుకుంటే 15 మందికి వచ్చు. 6 సంవత్సరాలుగా ఎప్పటికీ ఉన్న డబ్బు ఏదో ఏదో చేస్తామని పేదలకు చేతులు ఇవన్నీ అడిగి ఒక్కడిని అడుగుతుంటే నడవక చివరికి అలాగా అదొక ఫైట్ లాగా అయిపోయింది. చివరికి ఎలా అంటే నేను చలనచిత్ర పరిశ్రమ మొత్తం చెన్నైలో ఉన్నప్పుడు, నేను ఇందాక నా జీవితం గురించి చెప్పాను, టెలివిజన్ రంగం గురించి చెప్పాను, మేము అన్ని శాఖల్లోనూ మాకు ప్రవేశం ఉందని చెప్పాను కదా. డబ్బింగ్ ఇక్కడ స్టార్ట్ చేసింది 2-3 నేను ఒకరిని హైదరాబాద్లో. కట్టెలు కట్టి కుక్కలు ఉంటే దూరంగా పెట్టి ఆటోలు రాని ప్లేస్కి వెళ్ళి ఆటో వస్తే కాసేపు ఆగి కట్టెలకి కింద దుప్పట్లు వేసుకొని వాయిస్ డబ్ చేసేవాళ్ళం హైదరాబాద్లో, పిల్లలమూర్తి గారి డైరెక్షన్లో. అలా పేదవాళ్ళకి సాయం చేద్దామనే ఉద్దేశంతో చేసిందే తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద లేదు. అయినప్పటికీ అది వ్యక్తిగతంగా తీసుకొని నేను ఇందాక మీకు చెప్పినట్టు చలనచిత్ర పరిశ్రమలోని చాలా శాఖలతోటి అనుబంధం ఉన్న వ్యక్తిని. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లో లేనప్పుడు ఇక్కడ నేను ప్రొఫెషనల్గా బతికిన వాడిని. ఇది ప్రొఫెషనల్గా తీసుకొని దీనిలో బతకచ్చు అని తీసుకున్న ఫస్ట్ డెసిషన్ తీసుకున్న టెక్నీషియన్ ఆర్టిస్ట్ నేను. సో ఒక డబ్బింగ్ ప్రక్రియ యూనియన్ స్టార్ట్ చేసింది మేము, డబ్బింగ్ స్టార్ట్ చేసింది మేము, సో దట్ యూనియన్ కూడా స్టార్ట్ చేసాం. డబ్బింగ్ యూనియన్లో నేను డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్.
దర్శకత్వం నేను ఇన్ని చేసిన వాడిని నేను సినిమా డైరెక్షన్ కూడా చేశాను. ఎన్నో సినిమాలు నాకు అవకాశం వచ్చినాయి, ఇంక్లూడింగ్ నాగార్జున గారు కూడా బావా ఎ లవబుల్ మ్యాన్ అనే కథ ఆయన ఓకే చేశాడు. నాకు పరిస్థితుల వల్ల నేను ఆయనతో చేయలేపాను, నాకు లేని సపోర్ట్ వల్ల చేయలేపాను. అలా ఎంతోమంది, కేఎస్ రామారావు గారు సిటీ లైట్స్ బ్రహ్మానందం హీరోగా చేద్దామన్నారు నాతో. బాబుమోహన్ కొడుకుతోటి ఒక సినిమా చేద్దామని బాబుమోహన్ నాతో 1.5 years, రమ్యకృష్ణ గారితో ఒక సినిమా చేద్దామని 2.5 years రమ్యకృష్ణ మెయిన్ క్యారెక్టర్గా అంటే హీరోలు ఎవరో నాకు డేట్లు ఇవ్వట్లేదు అని ఆ రోజుల్లోనే నాకు నా మీద నమ్మకం ఉన్న ఒక హీరోయిన్ రమ్యకృష్ణ గారు నాతో చాలా స్నేహంగా ఉంటారు. ఆవిడతోటి శ్రీరామరాజ్యం నిర్మాత యలమంచిల సాయిబాబు గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేయడానికి, సిమ్రాన్ మెయిన్ క్యారెక్టర్గా ఒక సినిమా చేయడానికి ఒక 1.5 years 2 years అలాగా 9-10 సంవత్సరాలు నేను ఎన్నో సినిమాలు చేయడానికి ఇలా ఈ జీవితం. ఓకే, ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి ఫేట్ వాళ్ళది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకత్వ శాఖలో నేను యాక్టివ్ ఉండటం, ఈ సర్వీస్ చేయటం, పేదవాళ్ళకి సర్వీస్ చేయటం, లేకపోతే అందరికీ అందుబాటులో ఉండటంతో అక్కడ కూడా అఖండ విజయాలు సాధిస్తూ ఉండటం, ఇవన్నీ ఉండటంతో ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నేను ఫిలిం ప్రొడ్యూసర్గా కూడా ఉన్నా, 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా నేను ఉన్నా. ఎప్పుడైతే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ ఎలక్షన్ వచ్చి ఈ పెద్దవాళ్ళని వ్యతిరేకించామో, పెద్దవాళ్ళు అన్ని ఫ్యామిలీలు కలిసి ఒక చోటకు వస్తే కేవలం రాజేంద్ర ప్రసాద్ అనే ఒక ఆర్టిస్ట్ని, ఒక శక్తిని, ఒక వ్యక్తిని నమ్ముకొని అతన్నే నేను నిలబెట్టి ఏదైతే ఫైట్ చేసి గెలిచానో. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఛాంబర్కి కానీ దేనికి సంబంధం లేదు, సపరేట్గా ఇండిపెండెంట్గా ఉండే ఒక బాడీ అది. పెద్దవాళ్ళు మూవీ ఆర్టిస్టుల గురించి పెట్టుకున్నది. సినిమా యాక్టర్స్ చిన్నవాళ్ళకి ఇంకో యూనియన్ ఉంటుంది, అది 24 క్రాఫ్ట్స్ ఉంటాయి సినిమా ఫీల్డ్లో. ఆ 24 క్రాఫ్ట్లలో ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఉంటుంది. సో ఇందులో ఉన్నవాళ్ళు ఇందులో ఉండకూడదని నా గురించి ఒక రూల్ ఫ్రేమ్ చేసుకొని, సో నేను అందులో ఉన్నాను కాబట్టి ఫెడరేషన్లో అందులో ఉన్నవాళ్ళు ఇందులో రాకూడదని రూల్ చేసి, ఎలాగైనా సరే అంటే నన్ను ఇంకేం చేయగలరు అంటే, ఎలక్షన్లోకి వస్తే ఓట్లతో తట్టుకోలేరు, బయటకు వస్తే ప్రవాహంలో తట్టుకోలేరు. సో ఇన్నాళ్ళు మన డబ్బుకో, మన అహంకారానికో, మన కులానికో, మన బ్యాచ్కో, మన బెటాలియన్కో భయపడి ఆగాడేమో, ఇప్పుడు అది కూడా ఆగట్లేదు అతను. కాబట్టి అతను ఎలాగ ఆపాలని రూల్ పెట్టి నన్ను ఎంటర్ కానివ్వకుండా చేసి, నీకు ఫెడరేషన్ కావాలంటే అందులో ఉండు, మాతో కావాలంటే మాలోకి రావాలంటే అది వదిలేసిరా ఆ టైప్లో. అంటే 60,000 మంది సినిమా కార్మికులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నప్పుడు, వాళ్ళకి వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు, నా చుట్టూరా పేదవాళ్ళే ఉన్నప్పుడు, పేదవాళ్ళకి ఎలాగా ఒక ఉడతా భక్తిగా, ఒక చేతనైన సాయం ఎలా ఒక రేణుగా చేద్దాము అనే దుగ్ధ ఆలోచన ఆచరణలో పెట్టడానికి ఉన్నటువంటి శక్తి నాకుందో, నాకు అదే ఇష్టం తప్ప వై స్టార్స్ ఫర్ మీ. అందువల్ల ఐ లెఫ్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. నాకు అవసరం లేదు, అందులో నేను ఉన్నాను, నాకు లీడర్షిప్ అవసరం లేదు. ఈ 720 మందికే మీరు ఇంత చేస్తే 60,000 మందికి నేను ఎంత సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నాకు సెకండరీ అండి. ఫస్ట్ నాకు పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఫెడరేషన్ కావాలా, అక్కడ నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఉన్నా. ఈరోజు ఉండొచ్చు, రేపు పొద్దున అది కూడా నాకు అవసరం లేదంటే మానేసి. కానీ అందువల్ల నేను ఈ సర్వీస్ ఓరియంటేషన్కి ఎక్కువ వచ్చి, ఇప్పుడు నా విజిటింగ్ కార్డు కూడా నీకు ఇచ్చాను, కామన్ మ్యాన్ కాదంబరి కిరణ్ అని ఉంటుంది. నాకు ఏ పదవులు అక్కర్లా, ఏం అక్కర్లా. బికాస్ నేనే ఒక శక్తిని నేను నమ్ముతున్నా. అంచేత నేను పేదవాళ్ళకి సాయం చేయడానికి ఎక్కువ. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ ఇవ్వడం కొంచెం ట్రెండింగ్ అయిపోయింది. ఎట్లా? సో ఎలా అంటే, ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్నప్పుడు చాలా విషయాలు చెప్పట్లేదు, కానీ ఇప్పుడు కొద్దిగా అవకాశాలు తగ్గి, లేకపోతే వాళ్ళకంటూ కొంచెం ఇంపార్టెన్స్ తగ్గింది అనుకున్న టైంలో చాలామంది ఆర్టిస్టులు, హీరోయిన్లు అయ్యుండొచ్చు, ప్రొడ్యూసర్స్ అయ్యుండొచ్చు, సో చాలా ఓపెన్ ఇంటర్వ్యూస్ ఇచ్చేసి చాలామందిని నిందిస్తున్నారు. అంటే అంతకుముందు వాళ్ళతోనే ఫోటోలు దిగుంటారు, వాళ్ళతోనే చాలా బాగా మాట్లాడుంటారు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి సరైన అవకాశాలు రావట్లేదు అనుకుంటున్నారో వాళ్ళని బయటపడేస్తున్నారు. ఇది ఎంతవరకు ఈ కల్చర్ కరెక్ట్? అంటే సాచురేషన్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా. అంటే ఐ మీన్ టు సే, ఓకే ఫ్రాంక్గా చెప్పాలంటే అలా చెప్పకూడదు, కానీ ఎక్కడ చూసినా ఆత్మకథలు రాస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు రాస్తారు, అది ఎక్కడో నిజం చెప్తుంటారు. కొన్ని విషయాలు చెప్పలేం, కొన్ని విషయాలు చెప్పుకోగలం. సపోజ్ నా వరకు నేను తీసుకుంటే, నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, ఫస్ట్ ఒక శిలని బద్దలు కొట్టాలంటే ఉలిపడ్డ ఫస్ట్ దెబ్బకి పడదు, కొన్ని దెబ్బలు పడి 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 లాస్ట్ దెబ్బకే పగిలింది అనుకుంటాం మనం. అలా
ఇప్పుడు నేను ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేకపోయాను ఏమో, నా కులం నాకు సపోర్ట్ లేదు, నాకు డబ్బు సపోర్ట్ లేదు, నాకు ప్రాంతం సపోర్ట్ లేదు, నాకు నన్ను నమ్ముకున్న ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ లేదు, నన్ను నమ్ముకున్న పెద్దోళ్ళు నాకు సపోర్ట్ లేదు అని ఫీల్ అయినప్పుడు, కానీ నా కెరీర్ ఏమైపోద్దో, నా జీవితం, నన్ను నమ్ముకున్న ఒక భార్య పిల్లలు, లేకపోతే నా తల్లి తండ్రి, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్, నేను ఇలా అనే భయం ప్రతి మనిషికి ప్రతి ప్రొఫెషన్లో ప్రతి అడుగులో ఉండాలి న్యాచురల్లీ. కానీ ఇది కాకపోతే ఇక మన జీవితం లేదు అని కాకుండా, ఇది కాకపోయినా మనం ఉన్నామని నమ్మాడు అనుకో, తన మీద తను నమ్ముకున్నప్పుడు అప్పుడు బయటకు వస్తాడు మనిషి. అలా వచ్చినప్పుడు జరిగే, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ గురించి నేను ఇందాక చెప్పినట్టు ఎన్నోసార్లు, ఇప్పటికీ మీరు మినిట్స్ అన్ని తిరిగేయచ్చు, ప్రతి మీటింగ్లో కూడా ఇలా చేయాలి ఇది నేను వ్యతిరేకిస్తున్నా, ఇది కరెక్ట్ కాదు, ఇది పేదోళ్ళకి జరగట్లేదు, ఎన్నో మాట్లాడేవాడిని. కానీ ప్రపంచానికి తెలియదు. బయటకు వచ్చిన తర్వాత అది ఒక ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఆ ఎన్నికలు 2 వర్గాలు అయిపోయిన తర్వాత, పెద్ద ఫ్యామిలీ అంతా కూడా ఒక చోట అయిపోయిన తర్వాత, ఫ్యామిలీస్ అన్నీ పేదోళ్ళందరూ కూడా ఒక చోట అయిపోయిన తర్వాత, అప్పుడు బయటపడి అవతల వాళ్ళు వచ్చి ఒక మాట అంటే దానికి ఆన్సర్ చెప్పడం మొదలెట్టడంలో నేను బయటపడ్డా. ఎందువల్ల అంటే అప్పటికి కూడా నేను బయటపడకపోతే ఈ పేదవాళ్ళ తరఫున మాట్లాడేవాడు లేడు, నేనే రిప్రజెంటేటివ్, నేనే పేదవాడిని, ఎవడో పేదవాడు కాదు. ఈ చిన్నవాళ్ళ పట్ల, ఈ మామాటస్తుల పట్ల మాట్లాడేవాళ్ళు. సరే, మనమంటూ మొదలు పెడదాం. ఇప్పటివరకు మనకి పెద్దవాళ్ళు ఎవ్వరూ జీవితం ఇవ్వలేదే. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మన ఇంకా పాడు చేసేది ఏముంటుంది? వాళ్ళు చాలామంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ తర్వాత క్లబ్లో కూర్చొని మీటింగ్లు పెట్టుకొని కొంతమంది గ్రూప్గా ఏర్పడి నాకు వేషాలు ఇవ్వకూడదు అనుకున్న నిర్మాతలు ఉన్నారు, నాకు వేషాలు రాయకూడదు అనుకున్న రచయితలు ఉన్నారు, వాడిని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పిన వ్యక్తులు ఉన్నారు, అన్నీ నాకు తెలుసు. అయినా ఆ టైంలో కూడా మహేష్ బాబు లాంటి ఆయన, కొరటాల శివ గారి దయ వల్ల నాకు శ్రీమంతుల్లో అద్భుతమైన వేషం ఇచ్చి, ఓ పక్క మన అడ్డాల శ్రీకాంత్ గారు బ్రహ్మోత్సవంలో ఒక అద్భుతమైన వేషం ఇచ్చి, కృష్ణవంశీ గారు గోవిందరాంధ్రవాడలో ఇంకో అద్భుతమైన వేషం ఇచ్చి, టెంపర్లో పూరి జగన్నాథ్ ఒక చక్కని వేషం ఇచ్చి, స్రవంతి రవికిషోర్ ఒక మంచి వేషం ఇచ్చి, రామ్ సినిమాలో ఒక మంచి, వీళ్ళందరూ ఉన్నారుగా. సో వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉన్నారు నాకు, వీళ్ళ తర్వాత ఇంకా ఉంటారు నాకు. వీళ్ళెవ్వరు ఏంటంటే నాకు అన్నం పెట్టాలని పెట్టాల, వాళ్ళు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఆ క్యారెక్టర్కి ఒక మనిషి కావాలి, నేను ఉంటాను. సో నేను నమ్మింది ఏంటి, వీళ్ళు కాదు నన్ను బతికిస్తున్నది, వాళ్ళు కాదు నన్ను బతికిస్తున్నది. ఓవర్ నైట్ నేను స్టార్ని కాకపోవచ్చు, కానీ నిన్నటి కంటే లాస్ట్ ఇయర్ కంటే నేను ఈరోజు పెద్దగానే ఉన్న భగవంతుడి వల్ల, మా అందరి వల్ల 52 మంది అమ్మాయిలను పరిచయం చేశాను. 21 మంది సినిమా డైరెక్టర్లు అయ్యారు నా అసిస్టెంట్లు. కొంతమంది కోట్లు తీసుకునే వాళ్ళు, నేను అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు ఈరోజు. అయినా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అవసరం, నేను అడిగేది 5,000 నా మీద నమ్మకం ఉన్నవాడిని, ఇలాంటి కష్టానికే ఆ పేదోడి గురించి. ఇందులో ఉన్న తృప్తి. సో నాకు ఆటోమేటిక్గా ఎక్కడొక్కడ ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇందాక కూడా ఒక ఫోన్ ఏమొచ్చింది, మీ డబ్బులు రెడీగా ఉన్నాయి సార్, చెక్ రెడీగా ఉంది, తీసుకెళ్ళండి సార్. ఎక్కడో పని ఉంటుంది చేస్తూనే ఉంటాం. ఎట్ ది సేమ్ టైం మనం కొంత పరిణితికి వచ్చాం. అంటే ఈ భయాలతోటే బతుకుతుంటే ఇంక నేనేంటి, గారి సత్యం గారేంటి, బిందు మాధవ్ గారేంటి, 2 కాళ్ళు ఇరిగిపోయిన కేశవ్ ఏంటి, ఒళ్ళంతా మొలంతా కలిపోయిన ఆ చిన్న పాప ఏంటి అని ఎవడు చేస్తాడు? నిజంగానే అమ్మాయిని మీరు వెనకాల కెమెరా పెట్టి వదిలేయండి, ఏ హాస్పిటల్ అలా బిహేవ్ చేశారో మీరు తెలుసుకుంటే, మనం మనుషులు అయితే ఒక్కొక్కరిని చంపేస్తాం వెళ్ళి. అలా బిహేవ్ చేశారు. పొద్దున్న 7:30కి కాలిపోయిన పాపని, మొలంతా కలిపోయిన పాపని, రాత్రి 10:30 వరకు నేను దిగి ఆ తల్లి, ఆ డాక్టరు, ఆవిడ చంద్రకాంత్ గారు వాళ్ళు లేకపోతే దానికంతా ఇరిటేషన్ అయిపోయి శరీరం అంతా ఏడవడానికి కళ్ళలో నీళ్ళు, ఆ పిల్లకి, వాళ్ళ తల్లికి లేవు, ఆ తండ్రికి లేవు. ఎలాగమ్మా? డాక్టర్ చేయాలి, హాస్పిటల్ చేయాలి కదా, నర్సు చేయాలి కదా, వార్డు బాయ్ చేయాలి కదా. తలుపులు వేసుకున్న సంస్థ ఉంది అక్కడ, పొమ్మంటున్నారు, కూర్చోమంటున్నారు, వాళ్ళు పేదవాళ్ళు. అది వ్యవస్థ కాదు. అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి ప్రజా నాయకులు, నేను పదవిలో ఉన్నాడని నేను పొగట్టలేదు. కేటీఆర్ గారు ఎంత జెన్యూన్ మనిషి అంటే నాకు తెలుసు, నేను కళ్ళతో చూస్తున్నాను. కేసీఆర్ గారు నేను చూస్తున్నాను ఆయన పని. ఆయన ఏంటి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నేను ఇందాక మీకు చెప్పినట్టు ప్రతిరోజు నేను చూస్తున్నాను. లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ లక్ష్మారెడ్డి, వైద్యశాఖ మంత్రి. నేను ఎవరిని సార్, ఒక చిన్న పాప సార్, టెక్నీషియన్ పాప సార్, 1.5 పాప, గుండెల్లో ప్రాబ్లం, హాస్పిటల్, 1,00,000 బిల్లు వేశారు సార్, ప్లీజ్ సార్ అంటే, వాళ్ళ పిఎస్ సుధీర్ గారు వెంటనే ఫోన్ చేసి, ప్లీజ్ సార్ పేదవాళ్ళు కలిపి చేయండి అని ఆ డాక్టర్ని అడిగితే, హాస్పిటల్ అడిగితే 53,000 రూపాయలు తగ్గించారు.
మా అందరి జేబుల్లో తరో 10,000 వేసుకొని ₹1,00,000 కట్టేసి ఆ పాప చేతిలోంచి ఒక్క నయపైస ఫాదర్ చేతిలోంచి పెట్టుకుని పాపని ఇంటికి తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు హ్యాపీగా ఉంది, చక్కగా నడుచుకుంటుంది, ఆడుకుంటుంది. టెక్నీషియన్ నేను, వాళ్ళు జనరల్ బాడీ చేసుకుని నన్ను పిలిచి నిన్ను బ్లెస్ చేస్తున్నాం, పేదవాళ్ళకి నువ్వు చేస్తాం. ఇక్కడ కమిడియన్ కాదంబరి కిరణ, ఆర్టిస్ట్ కాదంబరి కిరణ, దర్శకుడు కాదంబరి కిరణ, వ్యక్తి వ్యవస్థ. దట్స్ వై కామన్ మ్యాన్ కాదంబరి కిరణ్. ఐ లివ్ ఐ డై లైక్ ఏ కామన్ మ్యాన్. సో ఫ్యూచర్లో మేము మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీలో చూడబోతామంటారా? టీఆర్ఎస్, జనసేన, తెలుగుదేశమా, బీజేపీ అది కాదు. పేదవాడికి సహాయం చేస్తున్నానా లేదా, విస్తృతంగా చేస్తున్నానా లేదా. 24 గంటలు భగవంతుడు నాకు ఓపిక ఇస్తే 24 గంటలు పేదవాడికి, చిన్నవాడికి సహాయం చేయడానికి నేనున్నా. నేను సాధించింది అదే, సంపాదించింది ఏం లేదు, సాధించింది అదే. సో ఈరోజు మా క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్కి మీరు అడగగానే చాలా సాదరంగా అసలు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చి మమ్మల్ని చాలా ఎమోషనల్ చేసేసి, నిజంగా మేము కూడా మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికి మనం కూడా సహాయం చేయాలి అనే. ఫస్ట్ సాటి మనిషిని మనిషిగా గుర్తించండి. చా మిమ్మల్ని మీరు గుర్తించినట్టు, మీ తల్లి తండ్రిని మీరు గుర్తించినట్టు మీరు చూస్తున్నట్టు లెక్క. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, డైరెక్టర్. మా అమ్మ బాబు వచ్చారా, దొబ్బేస్తున్నారా, నేను లాడ్జ్లో రూమ్ తీసుకున్నాను అనేవాడు. వీడు ఫ్రెండ్స్కి ఏం చేస్తాడు, పెళ్ళానికి ఏం చేస్తాడు, తల్లిదండ్రులకే చేయలేనివాడు. అమ్మ బాబు వచ్చారు దొబ్బేస్తున్నారంటే వాట్ ఈజ్ దిస్? ఎప్పుడు వస్తారు వాళ్ళు? ఫోటోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ విలువల గురించి మీరు బాధపడితే కుదరదు. అవునండి. మీరు ఉన్నప్పుడు హోటల్కి పంపకండి, వృద్ధాశ్రమం పంపకండి, మనిషిగా చూడండి. అప్పుడు నాకు గౌరవం ఎప్పుడు వస్తుంది? నిన్ను గౌరవించినప్పుడు. అవునండి. సాటి మనిషిని గౌరవిస్తే చాలా ఆనందంగా ఉంది సార్. సో మేము కూడా క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్ నుంచి ఒక చిన్న గ్రీన్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ తల్లిని బంగారు తల్లిలా చూసుకుంటా. చూశారు కదండి, మానవ సేవే మాధవ సేవ. మనం చేసే చిన్న సహాయమే ఒకరి జీవితాన్ని నిలబెడుతుంది. కాదంబరి కిరణ్ కుమార్ గారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మళ్ళీ వచ్చేసారి ఇంకొక సెలబ్రిటీతో మీ ముందుంటాను. క్లాసిక్ టైమ్స్ విత్ ప్రవీణ్. సబ్స్క్రైబ్ టు క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్. It was a fantastic film for Chiranjeevi Garu's comeback. Vinay Garu is first of all a very organized director. ఎప్పుడు మొదలైంది? చాలా కష్టాలు పడ్డామండి. చెప్పాలంటే దొంగచాటి ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి తినేవాళ్ళు. ఈ కౌగిలి అర్థం, ఈ చీకటి శబ్దం నా చెవిలో చెప్పెను, it's time for love and love forever.